హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి చెప్పుకుంటున్నాం. L1. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన విజయశ్రీ గారు బెంగళూరు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ 3 రకాల సేవలు, లక్ష్మి, పార్వతి, సరస్వతి అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ దిస్ వన్ మోర్ ఆపర్చునిటీ. మీ ఛానల్ ద్వారా మళ్ళీ నా జ్ఞానాన్ని పంచుకునే అవకాశం వచ్చింది. చాలా కృతజ్ఞత అండి మీకు. ముందుగా మన పత్రిజీ గురూజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ఆత్మ ప్రణామాలండి. సో, నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ చేశానండి. లాస్ట్ ఇయర్ చేశాను. సో, జీకే సార్ అందించిన జ్ఞానం కూడా నాకు చాలా హెల్ప్ అయింది. నా జీవితంలో ట్రాన్స్‌ఫర్మేషన్ క్విక్‌గా జరిగింది అంటే జీకే సార్ జ్ఞానం తర్వాతే నాకొచ్చిందండి. పత్రిజీ సార్ చెప్పిన ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. కానీ జీకే సార్‌ది చేశాక ఇంకా నాకు క్లారిటీ వచ్చేసింది. క్విక్‌గా నా లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్‌ని నేను చూసుకోగలిగాను. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఇప్పుడు 10 మందికి సేవ చేయాలని నిర్ణయించుకున్నానండి. సో, అందులో భాగంగానే ఇప్పుడు ఇవాళ మనం స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో కొన్ని కోర్సెస్, కొన్ని టాపిక్స్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది అందరికి కూడా మీకందరికి ఒక మేలుకొలుపండి. స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ చేయడానికి ఈ విధంగా సరిత మేడం అవకాశం ఇచ్చి ఒక ఇంట్రడక్షన్ లాగా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి మీరందరూ ఇదే పాత్‌లో రావాలనేమో తెలీదు. సో, మీకు ఈ విధంగా అందబడుతుందండి. ముందుగా మనకి మనం అదృష్టంగా ఫీల్ అవ్వాలండి. ఈ సబ్జెక్ట్ మన దాకా వచ్చింది అంటే చాలా మన వల్ల అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఫ్యూచర్‌లో ఒక సేవా మార్గంలోకి వెళ్ళడానికి మనకొచ్చిన అవకాశం అని మీరిప్పుడే గుర్తించాలని కోరుకుంటున్నానండి. నేను గూడా ఒకప్పుడు ఇలా గుంపులో కూర్చొని వినేదాన్నే. కానీ ఇప్పుడు ఈ స్థితికి రావడానికి కారణము ఈ సబ్జెక్ట్ తర్వాత నాలో వచ్చిన చేంజెస్ అండి ఇవన్నీ కూడా. సో, మీరందరూ కూడా అదే లైన్‌లో ఉన్నారండి. ఆహ్, త ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బ్లెస్డ్‌గా ఫీల్ అవ్వాలండి. ఈ టాపిక్స్ తెలుసుకోవడమే మన అదృష్టం అండి. ఏదైనా అదృష్టం, దురదృష్టం అనేది లేదండి. మనం చేసుకున్న పుణ్యాలే మనకి ఈ విధంగా మనకి ఆ పాత్ అనేది దారి ఏదో ఒక రూపంగా మాస్టర్స్ మనకి చూపిస్తూ ఉంటారు. మనం ఎంతగా ఎదుగుతూ ఉంటే అంత మంచి మార్గంలోకి, ఉన్నత స్థితిలోకి మారుతూ ఉంటామండి. సో, నేనది అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నానిప్పుడు. సో, మీరందరూ కూడా అదే బాటలో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ క్లాప్స్ అండి. ఫర్ దిస్ స్పిరిచువల్ టాబ్లెట్స్. ఈ క్లాసెస్‌కి అటెండ్ అవ్వగలుగుతున్నారంటే. ఓకే అండి. సో, ఇవాళ నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే, సో, లక్ష్మి, పార్వతి, సరస్వతి. మొదటగా ఇది చెప్పుకుందామండి. దాని తర్వాత 3 రకాల సేవల గురించి మనం మాట్లాడుకుందాము. సో, ఇంతకు ముందు సబ్జెక్ట్ అంతా ఏదో బుక్స్ చదివేవాళ్ళం. పత్రిజీ సార్ ఈ వీడియోస్ అన్నీ వినేవాళ్ళము. ఆ జ్ఞానము, ఆ ధైర్యంతోనే మెడిటేషన్ మీద ఇంట్రెస్ట్ ఒచ్చి కొనసాగిస్తూ ఉన్నామండి. కానీ ఎక్కడో చాలామంది, అందులో నేను గూడా ఒక దానిని, ఓన్లీ ధ్యానం చేయడం మొదలుపెట్టాక చాలా లాంగ్ టైమ్ నుంచి చేస్తున్నా నేను గూడా. కానీ అంత హ్యాపీనెస్ లేదు. ఎక్కడో ఏదో మిస్ అవుతుంది ఇంకా అన్న వెలితి కనపడుతూ ఉంది. కానీ ధ్యానం చేయాలి, ఇంకా చేయాలి. మేబీ నా ధ్యానం కరెక్ట్‌గా లేదేమో! నేను క్వాంటిటీ పెంచుకోవాలేమో, టైం పెంచుకోవాలేమో, అసలు క్వాలిటీగా చేస్తున్నానా లేదా? ఇలాంటి డౌట్స్ అన్నీ వచ్చేవి. పీరియడ్ ఆఫ్ టైమ్ మాత్రం చాలా రోజుల నుంచి చేస్తూ ఉండేదాన్ని. ఎక్కడో ఇంకా అసంతృప్తి ఏదో ఉంది ఇంకా. ఇంకా ఎందుకు నేను కంప్లీట్ అవ్వలేకపోతున్నాను? ఇంకా ఏదో గిల్ట్ ఎందుకు ఫీల్ అవుతున్నాను? ఇలాంటి క్వెషన్‌లు ఎక్కువొచ్చేదండి. అలా నా అన్వేషణ జరుగుతూ ఉన్నది. సార్ చెప్పింది ఇదే కదా! చేస్తున్నాను కదా! మళ్ళీ ఎందుకు ఇంకా ఏదో తేడా ఉంది? ఆ! ఇంకా చాలా మంది దగ్గర గూడా విన్నాను నేను ఇలానే. సీనియర్‌గా సీనియర్ మోస్ట్ పేరెంట్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడో వెలితి అంటే బానే ఉంటుంది. మళ్ళీ ఏదో రిపీట్ అవుతుంది వాళ్ళ లైఫ్‌లో ప్రాబ్లమ్ అనేది కానీ, సమస్య అనేది కానీ, ఎక్కడో ఏదో లోపముంది. ఎక్కడో ఏదో ప్రాబ్లమ్ జరుగుతుంది. ఏదో మిస్టేక్ జరుగుతుంది అని మళ్ళీ పత్రిజీ సారి కాన్సెప్ట్స్ మళ్ళీ చదివినప్పుడు ఏం తెలిసింది అంటే, సారు స్వాధ్యాయం గూడా చేయమన్నారు. ఆల్రెడీ సార్ చెప్పున్నారు. సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం కూడా ధ్యానంతో కలిపి ఎప్పుడైతే మీరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వగలుగుతారో, అప్పుడే మీరు పరిపూర్ణులవుతారు అన్నది మళ్ళీ చదివాము. ప్రబోధాల్లో గూడా ఇదంతా ఉంది సార్ చెప్పింది.
కానీ ఎందుకు అందరం ధ్యానంతోనే ఆగిపోతున్నాము? చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారండి. ధ్యానం ఒక్కటే చాలు అనేసి ఈ రెండిటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. కొంతమంది పట్టించుకుంటున్నారు. కానీ కొంతమందిలో ఎందుకు ఆ ఫీలింగ్ గ్యాప్, ఆ ల్యాక్ లైఫ్‌లో ఎందుకు ఆ వెలితి ఉందని గమనిస్తే వాళ్ళ దగ్గర, నా దగ్గర గూడా అలానే ఉన్నది. సో, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం మిస్ అవుతుంది. ధ్యానం మాత్రమే ఎక్కువ గంటలు, గంటలు చేసేస్తున్నాం కానీ, ఇవి రెండిటికి అదే ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం అనేది నా విషయంలో అర్థమైంది. నా సర్కిల్‌లో గూడా పెద్దవాళ్ళు చెప్పడంతో, ఎందుకు వీళ్ళకి బాగా తీరిపోతాయి సమస్యలు. కానీ మళ్ళీ వస్తున్నాయి. ఈ మళ్ళీ వచ్చేదానికి ఏంటి? ధ్యానం పెంచడం అనేది కాదు. ధ్యానం తర్వాత ఇంకొక మెట్టు ఎదగాలి. ఆ మెట్టు ఎదిగే దాంట్లోనే ఈ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేది ఈక్వల్ ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడే అవి రిపీట్ అవ్వకుండా ఉండడం గమనించడం మొదలుపెట్టారనమాట. అది నేను గూడా గమనించాను. ఆ దోవలోనే నాకు ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ పరిచయమైందండి. కడతాల్లో మనకి ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఎప్పుడు జరుగుతాయి ధ్యాన మహాచక్రాలు. అలా నేను వెళ్ళడం జరిగింది. 3 ఏళ్లుగా వెళ్తున్నాను. కానీ లాస్ట్ ఇయర్ నాకు ఆ పాత్ కనపడిందండి. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ స్టాల్ కనపడింది. ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు ఈ విధంగా చెప్పారు. సో, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎప్పుడైనా క్లాసెస్ ఉంటే నాకు చెప్పండని నా నంబర్ ఇవ్వడం జరిగింది. సో, అప్పుడు 3, 4 మంత్స్‌లో ఆ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయండి. అంటే డిసెంబర్‌లో నేను ఆ ప్రాంప్లెట్ తీసుకున్నాను. దాని తర్వాత నాకు జూన్‌లో ఇట్లా అవకాశం వచ్చిందండి చేయడానికి కోర్సు. సో, ఇంకా క్లాసెస్ చేశాక ఇంకా క్లారిటీ వచ్చేసిందండి. ఇప్పుడు ఉన్న స్టేజ్ ఏంటి? ఇప్పుడు ఎలా నేను వెళ్ళాలనేది ఒక రైట్ పాత్ నాకు అందిందని నాకర్థమైపోయింది. సో, పత్రిజీ సార్ నుంచి మనకి జీకే సారు ఈ విధంగా టాబ్లెట్స్ రూపంలో ఈ విజ్డమ్ అనే టాబ్లెట్స్ ఇక టాబ్లెట్స్ అంటే ఈ విజ్డమ్‌తో ఇంకా రూట్ లెవెల్ నుంచి ఆ సమస్య తగ్గినట్టు తగ్గుతది ధ్యానంతో ఖచ్చితంగా. కానీ మళ్ళీ రిపీట్ అవుతుందన్న క్వెషన్‌కి ఇక్కడ ఆన్సర్ దొరికిందండి. సో, ఇవి పూర్తిగా మన నుంచి తొలగిపోవడానికి అది రూట్ లెవెల్ నుంచి మనం ఏమేమి యాడ్ చేయాలి ధ్యానంతో పాటి అన్న విషయం నాకు చాలా ఇంపార్టెన్స్ నాకర్థమైందిప్పుడు. అప్పటి వరకు అంత ఇంపార్టెన్స్ తెలీదు. ఓన్లీ ధ్యానమే ఇంపార్టెంట్. అన్నిటికి సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అని వింటూనే ఇదొక్కటే పట్టుకునేదాన్ని. లేదు. దీంతో పాటి కొన్ని సార్ చెప్పున్నారు. కానీ మనం నెగ్లెక్ట్ చేసాము. పత్రిజీ సార్ చెప్పిన ప్రకారము. అవి ఇంక్లూడ్ చేసే ఇంపార్టెన్స్ మళ్ళీ జీకే సార్ ద్వారా నాకు మళ్ళీ రిపీట్ అయిందండి. సో, ఇవి అప్లై చేయడం మొదలుపెట్టానండి. ఆ కాన్ఫిడెన్సే నన్నివాళ సేవా మార్గంలోకి తీసుకొచ్చిందండి. సో, అది ఇంట్రడక్షను. సో, మన టాపిక్ ఇవాళ చాలా మంచి టాపిక్ అండి. అసలు ఎంత బావుంటదంటే ఒక్కొక్క టాబ్లెట్ కింద ఒక్కొక్క విజ్డమ్ అని చెప్పొచ్చు. ఈ ప్రతి ఒక్క టాపిక్స్ వెనక ఎంత మీనింగ్ ఉంది అంటే, ఈ మీనింగ్ తెలుసుకోవడంలోనే సగం రోగం పోతదండి మనకి. 50% మనం క్లియర్ అయిపోతామనమాట. మన డౌట్స్ అన్నీ క్లారిఫికేషన్ అయిపోతది. ఇంకా మిగతా 50% మనం ఫాలో చేసే దాన్ని బట్టి ఇవన్నీ ఇప్పుడు ఎట్లయితే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానము ఏ విధంగా ప్రణాళిక వేసుకొని మరి మనం ఆచరించగలుగుతామో ఈ మూడిటిని, అప్పుడు మనకి 100% రిజల్ట్స్ కూడా చూడడం మనం చూస్తామండి. సో, అక్కడే ఆ వెలితి వల్లే మనకి ఇలా రిపీట్ అవుతున్నాయి సమస్యలనే ఎరుక మనకి వచ్చేస్తుందనమాట. సో, ఇవాళ టాపిక్‌లో ఫస్ట్ మనము లక్ష్మి, ఇంకా పార్వతి, ఇంకా సరస్వతి. ఇది ఆర్డర్ అన్నమాట. సో, ఏంటి లక్ష్మి? సో, స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో జీకే సార్ మనకందించిన జ్ఞానంలో మనకి పత్రిజీ సార్ కూడా ఈ మూడిటి గురించి కాన్సెప్ట్స్ చెప్పారు. అందులోనే ఇంకొంచెం మెళకువతో ఇంకొంచెం అంటే ఇప్పుడు భౌతిక ప్రపంచం, ఇప్పుడు జనరేషన్‌కి తగ్గట్టు ఈ మూడిటిని మనం ఏ విధంగా తీసుకొని మన ప్రాబ్లమ్స్‌ని మనం క్లియర్ చేసుకోవచ్చు అనే దానికి ఈ టాబ్లెట్స్‌ని డిజైన్ చేయడం జరిగిందండి. సో, ఈ ఫస్ట్‌దొచ్చేసి లక్ష్మి. మీకందరికి తెలుసు లక్ష్మి అనంగానే ధనము. అవును కదండీ! ధనం మూలం ఇదం జగత్ అని ఒక నానుడి ఉంది. ఈ సృష్టిలో మనం బతకాలంటే, ఈ భూమి మీద మనం బతకాలి అంటే, మన మనుగడ కోసం, మన పోషణార్థం కోసం డబ్బు యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయమే. నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మన పొట్ట నింపుకోవాలి. కదండీ! మన అన్నమయ్య కోసం ఉంది. ఈ అన్నమయ్య కోసానికి పోషణ కావాలి అంటే మనకి డబ్బుతో ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. డబ్బు యొక్క ప్రాముఖ్యత ఎంతో ఇంపార్టెంట్ మనకు తెలుసు. కానీ ఆధ్యాత్మిక పదంలో డబ్బు గురించి అంతగా పట్టించుకోక్కర్లేదని మనం వింటుంటాం.
అవును కదండీ! కానీ ఈ జనరేషన్‌కి ఇప్పుడున్న మనం ఇప్పుడు ధ్యానం క్లాసులు అటెండ్ అవ్వాలన్నా మనకి ఫోను గావాలి. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికెళ్ళి మనం సేవ చేయాలన్నా మన దగ్గర డబ్బులుండాలి. కదండీ! అంటే డబ్బనేది ఫస్ట్ ప్రయారిటీ. సో, ఆ విధంగా లక్ష్మీదేవిని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని రావాలి. అంటే ఇది మన అన్నమయ్య పోషణ కోసము, మన కడుపు నింపుకోవడం కోసము, ఆ! మన భౌతిక అవసరాలన్నీ తీర్చుకోవడానికి కోసము, మన బాధ్యతలు తీర్చుకోవడానికి కోసము, మన ఫ్యామిలీని చూసుకోవడానికి కోసం కానీ డబ్బనేది కంపల్సరీ. అసలు లేకపోతే నాకు ధ్యానం ఉంటే చాలు, డబ్బు అవసరం లేదనేది కరెక్ట్ కాదు. ధ్యానం సరిగ్గా జరగాలన్నా, 10 మందికి నువ్వు అందించాలన్నా, పాంప్లెట్‌లు పంచాలన్నా, బుక్స్ తయారు చేయాలన్నా, ఒక ఊరు నుంచి ఒక ఊరు జర్నీ చేయాలన్నా అన్నిటికి కూడా డబ్బు మూలం కదండీ! సో, ఆ విధంగానే ఈ టాబ్లెట్‌ని డిజైన్ చేయడం జరిగింది సారు. అంటే లక్ష్మీదేవి అనంగానే ఎక్కడో గుడికెళ్ళి దండం పెట్టుకుంటే, ఆ మంత్రం చదివితే మనకి భోగాలొచ్చేస్తాయి. ఐశ్వర్యం కురిపించేస్తుంది ఆ తల్లి. ఆ! లక్ష్మి అంటే ఓన్లీ డబ్బుతోనే మనం అనుకోకూడదండి. ఎన్నో అష్టలక్ష్ములున్నారు. అన్నీ ఉంటేనే భోగము అంటారు. ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము, ఆ! విద్య, ధైర్యము అట్లా అష్టలక్ష్ములున్నారు కదండీ! మనకు తెలుసు. సో, ఈ అన్ని లక్ష్మిలు మన దగ్గర ఉండాలి అంటే, మనం ఆ లక్ష్మీదేవిని కొలిస్తే సరిపోతదా? కొలిస్తే సరిపోదండి. ఆమె యొక్క తత్వాన్ని తెలుసుకున్నప్పుడు, మనలో మన జీవితానికి అప్లై చేసుకొని, ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ తత్వాన్ని లక్ష్మీదేవి మనమే, మనమే ఆ లక్ష్మీదేవులం అయిపోతాము. ఆమెతో మనము సహజ ఫ్రెండ్‌షిప్ చేస్తాం. మిత్రత్వం చేసినట్లనమాట. ఆ సహజత్వం, ఆ లక్ష్మి యొక్క గుణాలు మనలోనే సహజంగా వస్తాయి. మనమే లక్ష్మీదేవులం అయిపోతాము. సో, ఏంటి? సో, లక్ష్మీదేవి అనంగానే అన్న అన్న కోసం అంటే అన్నమయ కోశ పోషణ కోసం మనం తీసుకునే జ్ఞానము లక్ష్మీదేవి యొక్క తత్వము. అంటే ఇప్పుడు మనకి డబ్బు గురించి ఇంత ఇంపార్టెన్స్ తెలిసింది. సో, కొంత ఏజ్ వరకు మనం డబ్బు మీద ప్రయారిటీ ఇచ్చి, ఆ జాబ్ చేయడము, ఆ బిజినెస్ చేయడము, మనం ఇంపార్టెన్స్ ఇచ్చి మన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఓకే. కానీ ఎంత వరకు అవసరము ఈ డబ్బు అనేది మనం గమనించుకోవాలి. మనకు కావాల్సినంత కంటే ఎక్కువుందా? మనకి కావాల్సిన కంటే తక్కువుందా? ఎంత సంపాదించడానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? మన ఎనర్జీనంతా ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం లక్ష్మీదేవి కోసము అనేది చూసుకుంటే, సార్ చెప్పిన టాబ్లెట్స్‌లో ఈ జ్ఞానం ఏంటి అంటే, ఎంత అవసరమో అంత మనకి చాలు. ఇప్పుడు ఎంతోమంది మనం బయట చూస్తున్నామండి కోటీశ్వరులని. ఆ! ఎక్కడికి లిమిట్ లేదు వాళ్ళకి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. వాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా తృప్తి లేదు. ఇంకా ఏదో సంపాదించాలి. ఇంకా ఏదో నేను ఇంకా ఎర్న్ చేసి నేను గొప్పవాడినవ్వాలి, పేరు ప్రతిష్టలు పొందాలి అని డబ్బు విషయంలోనే ఆత్మ పరిణితిని బట్టి వాళ్ళ ఆ స్థితిలో అంటే స్టార్టింగ్ ఆత్మలనమాట. భౌతిక విషయాల్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఫస్ట్ దిశలో ఉన్నవాళ్ళు. ఆత్మ పరిణితిలో. మీకు యోగ పరంపర ఐడియా ఉంది కదండీ! ఆత్మ దశల్లో మొదటిగా ఆత్మ భౌతిక విషయాలకే ఎక్కువ ప్రాచు ఆహ్, ప్ర ప్రయారిటీస్ ఇస్తూ ఉంటదనమాట. ఆత్మంతా భౌతిక విషయాలతోనే ముడిపడి ఎప్పుడు నా ఫ్యామిలీ, నా ఖర్చులు, నా ఇల్లు అలా ప్రాపర్టీస్ సంపాదించుకోవడం మొత్తము ఈ ఆస్తులు సంపాదించుకోవడంలోనే, ఈ భౌతిక విషయాల్లోనే ముడిపడి ఉంటుంది. ఫస్ట్ దశల్లో ఆత్మ, యోగ పరంపర తెలిస్తే, ఈ శైశవాత్మ, ప్రౌఢాత్మ ఇవన్నీ కూడా ఏందంటే, ఆ భౌతిక శరీరం. ఇది నాది, శరీరమే నేను, నేను ఆత్మని కాదు అన్న లెవెల్‌లో ఉన్న వాళ్ళ స్థితి అంతా, ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయారిటీ ఈ డబ్బు సంపాదనలోని మునిగిపోయి ఉంటారు. ఇలా ఎప్పుడైతే భౌతిక శరీరం కోసము వాళ్ళు ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారో, ఈ ఎప్పుడు సంపాదన, సంపాదన, సంపాదన అని తృప్తి లేకుండా ఉంటారో, ఒక స్టేజ్ దాటాక అదే డబ్బు ఎంత ఉన్నా, ఎన్నో ప్రాపర్టీస్ ఉంటాయి, ఎన్నో ల్యాండ్స్ ఉంటాయి వాళ్ళకి, ఎంతో డబ్బు ఉంటుంది. కానీ ప్రశాంతత ఉండదు. ఏదో ఒక అనారోగ్యం వాళ్ళని తడుతుంది. మీరు గమనించుంటారు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మనశ్శాంతి లేదు. ఎంతో ఆస్తులుంటాయి. ఎంతో ఉంటుంది వాళ్ళకి. కానీ మనశ్శాంతి లేదు. సడెన్‌గా ఏదో ఒక అనారోగ్యం వాళ్ళని తడుతుందనమాట. ఇది గమనించుకోవాలి ఆ ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు.
ఎందుకు నాకు ఇంత కష్టపడి నేను ఇంత సంపాదిచ్చాను కదా! ఇన్ని ఆస్తులున్నాయి కదా! కానీ ఎందుకు నాకిప్పుడు ఈ సమస్య ఈ సమయంలో ఇప్పుడొచ్చింది? నాకు చక్కగా నా ఫ్యామిలీ ఉంది. నేనెంతో డబ్బులు సంపాదించేశాను. కానీ నాకు ఈ సమయంలో ఒక సమస్య నన్ను వెంటాడుతుంది. నేనేమి ఎవరికీ ఇబ్బంది చేయలేదు కదా! నేను చక్కగా సంపాదనలో మునిగిపోయాను. నా ఫ్యామిలీకి నేను మంచిగా కంఫర్ట్, ప్లెజర్స్, లగ్జరీ ఇవ్వడానికి నా వంతు నేను కృషి చేశాను. మరెందుకు నాకు ఇంత పెద్ద సమస్య వచ్చింది? ఇంత పెద్ద అనారోగ్యం వచ్చి పడింది ఇప్పుడు నాకు. ఇలాంటివి మనం వింటుంటాం. మీరు గమనించారా లేదా? వాళ్ళకెంత ఉన్నా కూడా మళ్ళీ ఏదో ఒక సమస్య తడుతుంది. సో, అప్పుడు వాళ్ళు గమనించగలగాలి. అంటే వాళ్ళకొక సిగ్నల్ అన్నమాట ఇక్కడ. లక్ష్మీదేవి తత్వం నుండి పార్వతీదేవి తత్వంలోకి వెళ్ళాలి. వాళ్ళ లైఫ్ డీవియేట్ అవ్వాలి అన్న సిగ్నల్ అన్నమాట. ఈ సమస్య వాళ్ళకి ఎదురు పడంగానే వాళ్ళు గాని గమనించగలిగితే, ఇవన్నీ బయట వాళ్ళకి ఇది అర్థం కాదండి. ఇప్పుడు మనం ఈ లైన్‌లో ఉన్నాం కాబట్టి మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఎరుక వస్తుంది. మనం సంపాదన ఒక్కటే కాదు ప్రయారిటీ లైఫ్ అంతా దీనికే కాదు టైమ్ స్పెండ్ చేయాల్సింది. ఒక స్టేజ్ వరకు ఇది అవసరం కరెక్టే. తర్వాత మనము ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి. మనం మారాలి. ఒక స్టెప్ ఎదగాలి. ఆ స్టెప్ ఎదిగే దిశలోనే పార్వతీదేవిని మనం ఆసరా తీసుకోవాలన్నమాట. పార్వతీదేవిని ఆసరించాలి. ఈ సమస్య వచ్చింది అంటేనే, ఇప్పుడు నువ్వు మారాల్సిన టైం వచ్చింది అని మనం ఎరుకతో ఉండాలి. ఇది క్లారిటీ అన్నమాట. ఇప్పుడు మనం ఈ జ్ఞానం తెలుసుకుంటున్నాం కాబట్టి, మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి. డబ్బు ఎంతవరకో అంతవరకు సంపాదించి చక్కగా బాధ్యతలు నిర్వహించడానికి మన పోషణార్థం మనం సంపాదించుకొని, ఇక ఓకే. నా కడుపు నిండింది. నా బాధ్యత తీరింది. నేను అందరిని చక్కగా సెటిల్ చేయగలిగాను నా ఫ్యామిలీలో. ఇప్పుడు నా బాధ్యత ఏంటి? నేను ఒక మెట్టు ఎదగాలి జీవితంలో అని ఎప్పుడైతే మనం ఈ స్టెప్ తీసుకుంటామో పార్వతీదేవిని ఆసరిస్తాము. ఇది లైఫ్ యొక్క ఎదుగుదలనమాట. ఆత్మ యొక్క పరిణితి, పురోగతి. అలా కాకుండా స్టబర్న్‌గా నాకన్నీ తెలుసులే, అదేం లేదు. నేనిదే డబ్బు సంపాదిస్తూనే నేనిట్లనే గడిస్తాను. డబ్బుంటే ఏమైనా చేయొచ్చు. ఎంత అనారోగ్యాన్నైనా నేను తీర్చగలుగుతాను అని ఆ హాస్పిటల్‌కెళ్ళొచ్చు. పెద్ద పెద్ద డాక్టర్స్‌ని పిలవచ్చు. నేను అమెరికాలో చేయొచ్చు. ఆ! నాకు ఇదే అని కొంతమంది చాలా స్థిరత్వంతో ఉంటారనమాట. చాలా స్టబర్న్‌గా ఉంటారు కొంతమంది. వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారనమాట. వాళ్ళు గాని ఒక స్టెప్ తీసుకొని జ్ఞానం వైపు పయనిస్తే వాళ్ళ యొక్క సమస్య తొలగిపోతుంది. కానీ సమస్య ఉన్నా కూడా వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు ఆ సమస్య యొక్క తీవ్రతని వాళ్ళు తీసుకోవాల్సొస్తుంది. వాళ్ళకి వాళ్ళే నాశనం అయిపోతారనమాట. చనిపోతారు. వాళ్ళు ఎంజాయ్ చేయరు ఉన్న డబ్బుల్ని. ఎంజాయ్ చేయాలి కదండీ! ఉన్న డబ్బుల్ని ఎంజాయ్ చేయాలి. చక్కగా ఫ్యామిలీని చూసుకోగలగాలి. డబ్బు ఒక్కటే ప్రధానం కాదు అన్న దానికే ప్రకృతి ఈ విధంగా ఏదో ఒక సమస్యనిచ్చి మనకి ముటిక్కాయేస్తదనమాట. నువ్వు సంపాదిచ్చింది చాలు. ఇక నుంచి నీ పదం ఇంకొక వైపుంది. నువ్వు ఇంకొక స్టెప్ తీసుకో నీ ఆత్మ పురోగతికి. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అండి. మనం నోట్ చేసుకోవాలి. సో, ఒక విధంగా ఎంతవరకు సంపాదిస్తామో అంతవరకు చాలు అని మన లోపల ఆత్మే చెప్తది. నీకన్నీ ఉన్నాయి. నువ్వన్నీ సెటిల్ అయ్యావు. చక్కగా ఉంది. చాలు అంటది. కానీ మనకి అత్యాస అనేది ఈ అరిషడ్ వర్గాల అత్యాస అన్నమాట. ఇంకా సంపాదించాలి. ఇంకా నాకు టైముంది. ఇంకా నేను పరిగెడతాను బయట అని చెప్పేసి మనము ఇలా చేయడం వల్ల ఏదో ఒక పెద్ద అనారోగ్యం వచ్చి పడుతుంది. ఏదో ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావచ్చు. లేకపోతే వాళ్ళ మనీ ఏదో ఒక రకంగా దోచుకోవడం జరుగుతది. స్ట్రక్ అయిపోవడము, వాళ్ళకి వీళ్ళకి అప్పులివ్వడము, వాళ్ళందరూ తిరిగి ఇవ్వకపోవడము. ఇవన్నీ కూడా సమస్యలనమాట. ఏదో ఒక విధంగా ఆ మనిషిని చుట్టేస్తదనమాట. అర్థమైందండి. ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళున్నారు. ఈ వడ్డీ వ్యాపారాలు చేస్తారు. చాలా డబ్బుందని జెప్పి ఇవ్వడం మొదలుపెడతారు. ఇంకా సంపాదిస్తూనే ఉంటారు. మళ్ళీ డబ్బులివ్వడం మొదలుపెడుతూ ఉంటారు. ఆ! ఫ్యామిలీనొదిలేసి ఇంకా బయట పరిగెడుతూ ఇంకా సంపాదించాలని జెప్పి ఇంకా శ్రమ, శ్రమకి మించి శ్రమ చేస్తూనే ఉంటారండి నిరంతరం. చాలా ఫ్యామిలీస్‌లో గమనిస్తాం ఇది. కానీ వాళ్ళ డబ్బులు స్ట్రక్ అవ్వడం మొదలైపోతది. ఎక్కడెక్కడో బ్లాక్ అయిపోవడం మొదలుపెడతది. అనారోగ్య సమస్య వచ్చేస్తది. రిలేషన్‌షిప్స్‌లో ఏదో వెలితొచ్చేస్తది. అలా ఏదో ఒకటి ముటిక్కాయలు మనకి పడుతూ ఉంటాయన్నమాట.
సో, ఒక్కసారిగా ఇన్ని సమస్యలు చుట్టేస్తున్నాయి అంటే, ఇంకా జ్ఞానం అనేది కావాలక్కడ మనిషికి. ఇందులో ఉన్నాం గాబట్టి ఇప్పుడు మనం ఇది తెలుసుకుంటున్నాం. ఇది బయట వాళ్ళకి తెలియడం లేదు. సో, అందుకే సమస్త సమస్యలకి మూల కారణం ఏంటిరా అంటే మన అజ్ఞానమే అంట. అన్ని సమస్యలకి మూల కారణం మన అజ్ఞానమే. ఓకే. సో, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని, సో, ఇక్కడ ఏదో నేను అజ్ఞానంలో ఉన్నాను. నేనింకా ఏదో నేర్చుకోవడానికి ఏదో ఉంది. నేనేదో జ్ఞానం వైపు వెళ్ళాల్సిన టైం వచ్చింది. ఇన్ని సమస్యలు ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయంటే, నాకు ఏదో ప్రకృతి నేర్పియడానికి ఇవన్నీ నాకు ట్రిగ్గర్ చేస్తుంది. అనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఈ జ్ఞానం నుంచి, అప్పుడు ఆ వ్యక్తి ఆత్మ పురోగతి చెంది ఒక స్టెప్ ముందు తీసుకొని పార్వతీదేవిని ఆశ్రయించడం మొదలవుతుంది ఆత్మ. ఏంటి పార్వతీదేవి తత్వము? ఆత్మ జ్ఞానము, ధ్యానము. ఇదే కదండీ పార్వతీదేవి అంటే. సో, పార్వతీదేవి శివుడి భార్య. శివుడెప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటారు. ఆయన వైరాగ్యంతో ఉంటాడు. ఎంతో కొంత వైరాగ్యం పార్వతీదేవి దగ్గర గూడా ఉంది. ఇప్పుడు ఆమెని మనం ఆసరిస్తున్నాము శక్తి రూపంలో. పార్వతీదేవి అంటే శక్తి కదండీ! సో, పార్వతీదేవిని ఆసరించడం అంటే, ఇంకా డబ్బు మన కడుపు నిండింది చాలు అని తృప్తి పడ్డాక, ఎవరైతే అలా తృప్తి పడతారో, అప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాల్సిందే వాళ్ళందరూ గూడా. ఇప్పుడు మన పెద్దవాళ్ళందరికి కూడా మనం చెప్పొచ్చు. మీరు ఎప్పుడు సంపాదన అని చెప్పి మీరు ఇట్లనే ఉండకుండా, ఇంక మీరు రెస్పాన్సిబిలిటీస్ అయిపోయాయి. చక్కగా అందరిని సెటిల్ చేసేసారు. మీరిప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి రండి. ఈ ధ్యానం చేయండి. పుస్తకాలు చదవండి. ఆత్మజ్ఞానాన్ని పెంచుకోండి. మీరు ఎంతో ఆరోగ్యంగా మిగతా ఇప్పుడు 50, 60 ఏళ్ళనుకోండి. ఇంక మిగతా 100 సంవత్సరాల దాకా మనం బతకాలి అనుకుంటే, ఆ 30 సంవత్సరాలు మీ ఆత్మ పురోగతికి టైం కేటాయించండి. ధ్యానం చేయండి. అంటే అలాంటి వాళ్ళు సమస్యలెదురైన వాళ్ళకి చెప్పే విషయం. కానీ 8 ఏళ్ల నుంచి అందరికీ అవసరమే ఈ ధ్యానము, ఆత్మజ్ఞానం. మనం మొదటి నుంచి ఈ రూట్‌లో ఉన్నాం అంటే మనకే ఇబ్బంది రాదు. మనకంతా ఎరుక వచ్చింది కాబట్టి ఇప్పుడు. వాళ్ళుంటారు కదా! ధ్యాన మార్గంలో లేకుండా ఫస్ట్ నుంచి డబ్బు, డబ్బు అన్న వాళ్ళకి సమస్యలొచ్చి పడతాయి చూడండి సడెన్‌గా. వాళ్ళకి మనమిచ్చే జ్ఞానమనమాట. వాళ్ళు ఇంకా స్టెప్ తీసుకొని ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చి ధ్యానం చేసి ఆత్మ జ్ఞానాన్ని పెంచుకొని వాళ్ళ వంతు వాళ్ళు స్వధర్మాన్ని పాటించాలి. స్వధర్మం అంటే వాళ్ళ యొక్క శరీర పోషణ కరెక్ట్‌గా చేసుకుంటూ, దాంతో పాటు ఈ డబ్బు ఎంత సంపాదిస్తున్నారో సంపాదిసి ఇంకా నెక్స్ట్ ఎక్కువకి పోకుండా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసేయాలన్నమాట. ఓకే. అంటే టైం పెట్టుకోవాలి. ఇంక రోజు ధ్యానం చేయాలి. బుక్స్ చదవాలి. ఈ సజ్జన సాంగత్యాలు చేయాలి. ఈ వీడియోస్ వినాలి. సో, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన కార్యక్రమాలలో అంతా కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇలా ఎప్పుడైతే ఒక స్టెప్ తీసుకుంటారో వాళ్ళు, ఆటోమేటిక్‌గా వాళ్ళ సమస్యల నుంచి వాళ్ళు బయటపడడం గమనిస్తారండి. ఇప్పుడు చాలామంది ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లోకి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నారండి పేషెంట్ గాడ్స్. పెద్ద బాగా వాళ్ళు డబ్బులుంటాయి. కానీ సమస్య రూపంలో వాళ్ళకి ఎదురైనప్పుడు ఏదో ఒక విధంగా ఇలా జీకే సార్‌తో కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరిగింది. అంటే వాళ్ళు పార్వతీదేవి తత్వంలోకి వచ్చేసారనమాట. లక్ష్మీదేవి తత్వం నుంచి. సో, ఇది గమనించగలిగారు. సో, వాళ్ళిప్పుడు అందరూ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చి చక్కగా ధ్యానం చేసుకుంటూ, పుస్తకాలు చదివి, ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని, వాళ్ళకొచ్చే సమస్యల నుంచి ఈజీగా బయటపడడం మొదలవడం జరుగుతుందండి. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు మనకి సార్ దగ్గర పేషెంట్స్. సో, ఇవన్నీ కూడా మనం గమనించగలుగుతాం. సో, ఆ విధంగా పార్వతీదేవి అనంగానే ఎక్కడో బయట ఉంది ఆ తల్లి టెంపుల్‌కెళ్తే మనం పూజ చేస్తేనే వస్తుంది మనకి పార్వతీదేవి కటాక్షం అనేది కాదు. ఇవన్నీ కూడా స్ఫూర్తి కోసం వెళ్ళాలి టెంపుల్స్‌కి. ఈ అమ్మవార్ల దర్శనానికంతా మనం వెళ్తున్నాము. ఒక స్ఫూర్తిగా, ఒక ఇన్‌స్పిరేషన్ కోసం వాళ్ళని దర్శించుకొని, వాళ్ళ యొక్క తత్వం ఏంటి? ఆ తత్వం మనం తెలుసుకొని, మన జీవిత శాస్త్రానికి మనం అప్లై చేసుకొని, మనం మారడానికే ఈ టెంపుల్స్ అన్నమాట. అంతేగాని మనం మొక్కులు తీర్చుకోవడానికి మనము ఏదో కోరికలు కోరడానికి అవి ఒక హౌసెస్‌గా, టెంపుల్స్‌గా ట్రీట్ చేయకుండా,
అక్కడ వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని, ఆ విగ్రహాల్లో ఉన్న ఆ తల్లి యొక్క తత్వం ఏంటి? ఓకే. ఆ తత్వాన్ని మనం తెలుసుకొని, మన జీవితానికి ఇంప్లిమెంట్ చేసుకుంటే, మన జీవితంలో ఎంత మార్పొస్తుంది, అనేది గమనించుకోవడమే ప్రతిసారి మీరు వెళ్ళే టెంపుల్స్‌కి వెళ్ళే ఎరుక అన్నమాట. ప్రతిసారి మీరు వెళ్తున్నారు, తిరిగి వస్తున్నారు. ఏమన్నా మార్పు చెంది వస్తున్నారా టెంపుల్ నుంచి? మళ్ళీ అలానే ఉంటున్నారా? ఫుడ్ తీసుకొనెళ్తున్నాము. అదేమో ప్రసాదంగా మారొస్తది. టెంపుల్ నుంచొచ్చి మారేది ఫుడ్ ఒక్కటే ప్రసాదంగా మారొస్తుంది. మనం వెళ్తున్నాం. తిరిగి మనం వచ్చేటప్పుడు మనం ఏమన్నా ప్రసాదంగా మారుతున్నామా? అదే కదండీ! సేమ్. ఫుడ్డు ప్రసాదంగా మారి ఇంటికొస్తుంది. దాన్ని కళ్ళకద్దుకొని మరీ తింటున్నాం. కానీ మనమేమన్నా మారొస్తున్నామా టెంపుల్‌కెళ్ళగానే? మారట్లేదు. ఎన్నేళ్లుగా వెళ్తున్నాం, ఎన్ని రోజులుగా వెళ్తున్నాం మార్పనేది వచ్చిందా లేదా? రాదు. అక్కడ మన జ్ఞానం తెలుసుకోవట్లేదు. ఏదో భయానికెళ్తున్నామో, భక్తికెళ్తున్నామో, ఆ! ఏదో మొక్కులు తీర్చుకోవడానికి అక్కడ మాట్లాడుకొనొస్తున్నాం. ఇది చేస్తే ఇది చేస్తాను తల్లి అని ఒక బిజినెస్ అగ్రీమెంట్ తీసుకోవడానికెళ్తున్నామో, లేకపోతే ఒక కోరిక కోరడానికి వెళ్తున్నామో, రకరకాల పర్సెప్షన్స్‌తో గుడికి వెళ్తున్నారు. కానీ అక్కడేమన్నా జ్ఞానం వస్తుందా? ఇది మనం గమనించుకోవాలి. అసలైన తత్వం ఇప్పుడు రామ టెంపుల్‌కెళ్ళాము. ఆ రాముడి యొక్క తత్వం ఏంటి? రాముడి గుణాలేంటి? మనకి రామాయణం అంతా తెలుసు. ఆయనలో గుణాలు ఎన్ని రకాలుగా సుగుణాలు ఎన్ని సుగుణాలున్నాయి. అలాంటి గుణాల్లో ఒక్కటన్నా మనం తీసుకొని మన లైఫ్‌కి అప్లై చేయగలిగే ప్రయత్నం ఏమైనా చేశామా? సో, అలాగే ఏ టెంపుల్‌కెళ్తే ఆ దేవుడి యొక్క తత్వము, ఆ దేవుడి యొక్క స్టోరీ మనకి వినుంటాం గదా! ఇప్పుడు సాయిబాబాని చూసి సాయిబాబా గురుచరిత్ర చదివాము. రాముడి గురించి చూస్తాం టెంపుల్‌లో. ఆ రామాయణంలో చెప్పిన ఆయన గురించి ఆయన ఎన్ని సమస్యలొచ్చినా అస్సలు లెక్క చేయకుండా నవ్వుతూ చక్కగా ఒక స్టెప్ ఎదుగుతూ వెళ్ళాడే కానీ సమస్యలన్నీ కూడా ఆయనకి బహుమతులు ఇవ్వబడుతున్నాయని ఆయనకి ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన ఒకటి ఒకటి ఎదుర్కొన్నాడు. ఎన్ని కష్టాలండి రాముడికి మొదటి నుంచి. పొద్దున్నే అభిషేకం అదే పట్టాభిషేకం అన్నారు. కానీ అరణ్యవాసానికి వెళ్ళాల్సొచ్చింది. అన్నిటిని యాక్సెప్ట్ చేశాడు. ఏ సిట్యుయేషన్‌కి వెంటనే రియాక్ట్ అవ్వలేదు. ఏ సిట్యుయేషన్ ఒచ్చినా తనే క్రియేట్ చేసుకున్నాడు. తనే ఆ ఛాలెంజ్‌ని తీసుకొచ్చాడు కాబట్టి, దాన్ని క్లియర్ చేసుకునే బాధ్యత గూడా నాదే అన్న ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి రాముల వారికి చక్కగా ఆయన కామ్‌గానే ఉంటూ ప్రతి సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేస్తూ, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ, ఆ సమస్యని ఒక రెస్పాన్సిబిలిటీగా ఇది నేనే తెచ్చుకున్నాను ఈ ఛాలెంజ్‌ని. ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఇది ఎవ్వరు చేసిన వల్ల కాదు. కైకేయి కూడా కాదు. కైకేయిని గూడా నేనే డిజైన్ చేసుకొని, నా ఛాలెంజ్‌లో భాగంగానే ఆమెతో అగ్రీమెంట్ చేసుకొని, నన్ను ఈ విధంగా పంపివ్వు అన్న అగ్రీమెంట్ సోల్ లెవెల్‌లోనే డిజైన్ చేసుకొని ఆమెని గూడా క్రియేట్ చేసుకొని, రావణాసురునికి గూడా అగ్రీమెంట్ చేసుకొని, ఆయన్ని గూడా తన భార్యని తీసుకెళ్ళిపోమని ఇవన్నీ కూడా ప్లాన్డ్ అన్నమాట. ఆల్రెడీ ప్లాన్‌లో భాగంగానే జరిగింది మొత్తము. ఇవన్నీ ఆయనకి ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి, ఆ ధ్యానంలో ఆయనకి ఆ జ్ఞానం వచ్చింది కాబట్టి, తను అన్నిటిని కూల్‌గా యాక్సెప్ట్ చేసి, రెస్పాన్సిబిలిటీ తీసుకొని, రియాక్ట్ అవ్వకుండా, ప్రతి ఒక్కదాన్ని సామరస్యంతో, తన ధ్యాన శక్తితో, తన ఆత్మ జ్ఞానంతో ఒకటి ఎదుర్కోవడం మొదలుపెట్టి, మనకి ఇప్పటికి గుర్తుండిపోయేలా మనందరిలో నిలిచారండి. అది నేర్చుకోవాలి రాముడి గురించి. సో, ఈ విధంగా వాళ్ళని ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. టెంపుల్‌కెళ్ళి వాళ్ళని ప్రతిసారి చూడంగానే ఆ దర్శనం అంటే ఏంటి? ప్రతిసారి వాళ్ళని చూడంగానే మనకొక ఇన్‌స్పిరేషన్ రావాలి. రాముడు ఇన్ని కష్టాలు పడి, ఇంత చక్కగా తన లైఫ్‌ని లీడ్ చేసి, మనలో ఇలా నిలిచిపోయాడన్న ఒక్క విషయం గుర్తు తెచ్చుకుంటున్నామా మనం టెంపుల్‌కెళ్ళినప్పుడు? అది గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అలా తెచ్చుకొని మనం గూడా ఆ ఇన్‌స్పిరేషన్‌తో మన వంతు మనం కృషి చేయాలి. ఓకే. ఇదంతా కూడా మన ప్లానే. మనమే తెచ్చుకున్నాం మన ఆత్మ పురోగతి కోసము. ఈ సమస్య ఉంటేనే ఆత్మ ఎదుగుతుంది. ఆత్మకెప్పుడు సమస్యలు, ఛాలెంజెస్ ఉంటేనే అది ఎదుగుతది కాబట్టి, ఆ ఆత్మ జ్ఞానం మనకి కావాలి. ఈ దిశగా మన లైఫ్‌ని ఎప్పుడూ చూస్తూ ఉంటే అండి, మనకి ప్రతి సమస్య కూడా ఒక ఆపర్చునిటీగా కనపడుతుంది. నేను అటెండ్ అయ్యుంటే మీరు లాస్ట్ టైమ్ నేను ట్రాఫిక్ సిగ్నల్స్ అనే స్పిరిచ్యువల్ టాబ్లెట్ గూడా చెప్పున్నాను. అందులో కూడా ఇది వస్తుందనమాట. అవి బేసిక్ సిగ్నల్స్ అన్నిటికి మన లైఫ్ సూత్రాస్ అన్నమాట.
సో, అలాగా ఇవన్నిటిని మనం ఎరుకతో మనం గాని చూడగలిగితే మన లైఫ్‌ని మనం చూసే దృష్టికోణం మారిపోతది. ఈ ఆత్మజ్ఞానం వల్ల. అప్పుడు మనం అన్నిటిని కూడా ఒక ఛాలెంజింగ్‌గా, ఒక ఆపర్చునిటీగా, ఇది నా గేమ్ అనుకున్నట్లు మనం వాటిని డీల్ చేయడం మొదలు పెడతామన్నమాట. అంత గట్స్ మనకొచ్చేస్తది. ఈ ఆత్మజ్ఞానము ఇంకా ధ్యాన శక్తి వల్ల. వాటిని చూసే దృష్టికోణం మారిపోతుంది. అప్పుడు సృష్టి మారిపోతుంది. చూసే దృష్టి బట్టి సృష్టి మారిపోతుంది. అలా కాకుండా నువ్వెప్పుడూ భయపడుతూ, ఈ సమస్య ఎందుకొచ్చింది? నాకే ఎందుకొచ్చింది? నేనన్నీ చక్కగా ఉన్నాను కదా! నేనన్నీ కరెక్ట్‌గా ఫాలో చేస్తున్నాను కదా! అంటే అక్కడ అజ్ఞానంలో ఉన్నాం మనం ఇంకా. మనకు జ్ఞానం లేకపోతేనే మనం అలా క్వెషన్‌లు మనకి డౌట్సొస్తాయి. ఒక్కసారి మనకి జ్ఞానం పెరిగిన తర్వాత, మన పూర్వజన్మ పాపాలే ఇప్పుడు కర్మలుగా మనకి వస్తాయి. మనం వేసిన బాలే ఇప్పుడు మనకి తిరిగి వస్తుంది. ఇప్పుడు ఈ బాల్‌ని నేను క్లియర్ చేయడానికి నా దగ్గరకొచ్చిన సమస్యని, బాల్‌ని క్లియర్ చేసుకోడానికి నా దగ్గర ఉన్న శక్తితో, ధ్యాన శక్తితో, ఆత్మ జ్ఞానంతో, జ్ఞానం అనే గుళికతో, ఆ విజ్డమ్ ఎప్పుడైతే నేను తీసుకోగలుగుతానో, ఆ సమస్యకి సొల్యూషన్ దొరికినట్లే. అజ్ఞానం వల్లనే కదా అన్ని సమస్యలొచ్చేది. సో, ఇప్పుడు అజ్ఞానాన్ని తొలగించేస్తున్నాను జ్ఞానం అనే గుళికతో. అప్పుడు సమస్య గూడా మాయమైపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలనమాట. అన్ని డిసీజెస్‌కి, అన్ని సమస్యలకి ప్రాబ్లమ్ మన అజ్ఞానం. ఇప్పుడు నేను జ్ఞానం అనేది రీప్లేస్ చేస్తున్నాను అజ్ఞానం ప్లేస్‌లో. ఈ జ్ఞానం ఎప్పుడైతే నీకొచ్చిందో నీకు లెసన్ రిపీట్ అవ్వదింక. అయిపోయింది నీ గేమ్. నువ్వు ప్లే చేసేసావు. కరెక్ట్‌గా ప్లే చేసి విన్ అయ్యావు. ప్రకృతి ఇంక నీకు స్టాప్ చేస్తది రిపీట్ చేయడం. నువ్వు నేర్చుకోలేదనుకోండి, మళ్ళీ మళ్ళీ లెసన్ ఇస్తూనే ఉంటుంది. ఒక కొటేషన్ గూడా ఉందండి. లెసన్స్ విల్ బి రిపీటెడ్ అంటిల్ ఇట్ ఈస్ లెర్న్డ్. ఎలాగో స్కూల్‌లో పిల్లలకి లెసన్స్ చదివేదాకా, వాడు ఎగ్జామ్ కరెక్ట్‌గా రాసేదాకా వాడికి ఎగ్జామ్ తప్పదు గదండీ! ఫెయిల్ అయితే మళ్ళీ రాయాలి. వాడికి ఎగ్జామ్ పెడుతూనే ఉంటారు. వాడు థర్డ్ క్లాస్ పాస్ అయ్యేదాకా. అప్పుడు ఫోర్త్‌కి ప్రమోట్ అవుతాడు. సేమ్ మనకు కూడా అలానే ఉంటదండి. జీవిత పాఠాలు నేర్చుకోవడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి, సో, ఈ పాఠాలనేది మనం ఎప్పటికప్పుడు జ్ఞానం తెలుసుకొని పాఠాలు నేర్చేసుకుంటే, మనము ఆ ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు. మనం నెక్స్ట్ లెవెల్‌కి ప్రమోట్ అయిపోవచ్చు. సో, దానికోసమే పార్వతీదేవిని మనం ఆశ్రయించాలి. జ్ఞానం అనేది మన లైఫ్‌లో లేదు కాబట్టే, మనకి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా, ఒక లెవెల్ వరకు మనకి కావాల్సిందే లక్ష్మీదేవి కూడా. ఇక్కడ లక్ష్మీదేవి వద్దని చెప్పట్లేదు. ఎంత వరకు కావాలి అనేది మనం చక్కగా చూసుకొని, లక్ష్మీదేవితో పాటు యాడ్ చేసుకోవడం. ఎవరిని? పార్వతీదేవిని మన జీవితంలోకి ఆహ్వానం చేయడము. ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావడం వల్లనే. అంటే ధ్యానము, స్వాధ్యాయము మన లైఫ్‌లో యాడ్ అయినప్పుడే మనకి మన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎలాంటి అనారోగ్యం వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ అప్పుడు మనకి వస్తుంది మన జీవితంలో. ఎప్పుడు? పార్వతీదేవిని ఆశ్రయించినప్పుడు. అర్థమైందా అండి? సారీ అండి. ఓకే. సో, ఇప్పుడు పార్వతీదేవి అంటే ఇంక మీకు తెలుసు. సో, కానీ ఒక టైమ్ టేబుల్ ప్రకారంగా అంటే రోజుకి ఎన్ని గంటలు చేస్తున్నాము? మన ఏజ్ ఎంత? అన్ని మినిట్స్ మినిమమ్ చేస్తున్నామా లేదా? ఆ! ఒక కొత్త బుక్కు మనం ఏదన్నా ఒకటి స్టార్ట్ చేసామా లేదా? దానిలో ఉన్న జ్ఞానం మనం తీసుకుంటున్నాం లేదా? ప్రతి ఒక్కటి ఒక టైమ్ టేబుల్ వేసుకోవాలన్నమాట. అంత కమిట్మెంట్‌లో ఉన్నప్పుడే మీరు పార్వతీదేవిని కరెక్ట్‌గా ఇంక్లూడ్ చేసుకున్నట్టు మన లైఫ్‌లో. సో, ఇప్పటివరకు లక్ష్మీదేవి ఉంది. ఎంతో కమిట్మెంట్‌తో ఎంతో బాగా ఎర్న్ చేశాము డబ్బులు. మంచి కమిట్మెంట్‌తో లక్ష్మీదేవిని ఆశ్రయించేసాము. చాలు అనుకున్న తర్వాత ఇక పార్వతీదేవిని ఆశ్రయించి, అది కూడా మన లైఫ్‌లో ఒక భాగంగా అయిపోయే విధంగా మనం మార్చుకోగలగాలి. సో, అలా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ధ్యానంతోనే ఆగిపోతారు. మళ్ళీ పార్వతీదేవి అనంగానే ధ్యానం ఒక్కటే కాదండి. ఆత్మ జ్ఞానం కూడా. ధ్యానం వల్ల మనకి శక్తి వస్తూ ఉంటుంది. ఓకే. శక్తి వస్తది. శక్తి దేనికవసరము? ఏదైనా ఒకటొచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి ఒక శక్తి కావాలి కదండీ! అది శక్తనమాట. అది మనకి ధ్యానం నుంచి వస్తది హ్యాండిల్ చేయడానికి. ఇప్పుడు నిద్రపోతాము నైటంతా, పొద్దున్న లేస్తాము. మనకి ఏదో ఒక రీచార్జ్ అయినట్లు అనిపిస్తుంది బాడీ. అంటే మనకేదో శక్తి తీసుకుంటున్నాం కదా నిద్రలో. అదే విశ్వశక్తి గూడా తీసుకుంటున్నామని మనం తెలుసుకున్నాం. నిద్రలో కూడా మనం ఎంతో కొంత
కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటున్నాం కాబట్టే పొద్దునకి మనము రీచార్జ్ అవుతున్నాము. మన దైనందిన జీవితంలో యాక్టివ్‌గా ఉండడానికి ఫిజికల్ యాక్టివిటీస్ అన్నిటిని చేయడానికి మనకు ఆ శక్తి వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీస్. అంతే కదా! పనులు చేయడానికి, మాట్లాడడానికి, తినడానికి అన్నిటికీ విశ్వశక్తి కదండీ మూల కారణం. సో, అది ఆ శక్తి మనకి నిద్రలో వచ్చేస్తుంది. కానీ మళ్ళీ అదే ప్యారలల్‌గా ఏదైనా ఒక మెంటల్‌గా మనం బాధపడుతున్నా, ఏదైనా ఒక అనారోగ్యం పట్ల బాధపడుతున్నా, వాటిని ఎదుర్కోవడానికి శక్తి సరిపోతుందా? నిద్రపోయి లేచిన తర్వాత? సరిపోవట్లేదు. అది ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీస్ మాత్రమే ఆ ఎనర్జీ సరిపోతుంది. అక్కడొచ్చిన శక్తి. అందుకే ధ్యానం చేస్తే ఇలాంటి అనారోగ్య సమస్యల్ని కానీ ఎదుర్కోవాలంటే వాటికి కూడా శక్తి కావాలి. అది మనకి ధ్యానం నుంచి వచ్చే శక్తనమాట. ఎదుర్కోవడానికి శక్తి ధ్యానం నుంచొస్తుంది. కానీ దాంతో పాటి ఆత్మ జ్ఞానం కూడా కావాలి. జ్ఞానం అనేది కూడా మనకి కావాలి. అందుకే స్వాధ్యాయము. అర్థమైందండి? సో, స్వాధ్యాయం అనేది అంతే ఇంపార్టెంట్ ధ్యానం మాదిరే. మీరు ఒక గంట ధ్యానం చేస్తే, ఒక గంట స్వాధ్యాయం చేయాల్సిందే. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నేను ధ్యానం చేసేస్తున్నాను అని ఒక్కటే ఆగిపోకుండా స్వాధ్యాయము యాడ్ చేయాల్సిందే. అప్పుడే మార్పు చూస్తారు మీరు. సజ్జన సాంగత్యం. దాని వెనకే సజ్జన సాంగత్యం. ఇలాంటి క్లాసెస్‌కి అటెండ్ అవుతాం. ఒకరి నుంచి ఒకరు క్లాసెస్ చెప్పుకున్నప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ ఏదైనా ఉందంటే ఒకరికొకరు షేర్ చేసుకోవడము. దీనివల్ల ఏంటంటే ఒకరికొకరు ఇన్‌స్పిరేషన్ అవుతారు. ఓకే. ఇట్లా చేస్తే ఇట్లా వస్తుందా? సో, నేను గూడా చేసి చూస్తాను. అని ఒకరికొకరు ఇన్‌స్పిరేషన్ అన్నమాట. వాళ్ళ మెడిటేషన్ ఎక్స్‌పీరియన్సెస్‌ని పంచుకోవడం ఒకరికొకరు. స్వాధ్యాయం చేయడం వల్ల, ఆ బుక్ చదవడం వల్ల, ఆ బుక్ యొక్క ఆథర్ ఎనర్జీస్‌తో మనం కనెక్ట్ అయిపోతాం. అందుకే బుక్స్ గూడా చదవాలి. తెలియని హీలింగ్ జరుగుతుంది. తెలియని కాస్మిక్ ఎనర్జీ బుక్ చదవడం వల్ల కూడా మనకొస్తదనమాట. అంతే ఇంపార్టెంటు. ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. అదే పార్వతీదేవి తత్వాన్ని ఆచరించడం అంటే. సో, ఎక్కడో లేదండి పార్వతీదేవి. ఈ మూడిటిని మీరు మీ జీవితంలో ఆచరిస్తున్నారంటే, పార్వతీదేవితో మిత్రత్వం జరుగుతుంది. మీరే పార్వతీదేవిలు. ఇవన్నీ కూడా మన యోగులు అలా డిజైన్ చేశారండి. ఆకారాల్ని. అంతేగాని దాని వెనక తత్వం చెప్పడానికి వాళ్ళు ఈ విధంగా డిజైన్ చేశారు. కానీ దాని వెనక అంతరార్థం మనం తెలుసుకోకుండా బ్లైండ్‌గా వెళ్ళిపోతున్నాం. ఎక్కడో మూర్తులున్నారు. ఎక్కడో ఆ తల్లి ఉంది. ఆ ప్రత్యక్షం అవ్వాలి ఆ తల్లి నాకు అని ఆ విధంగా బ్లైండ్‌గా వెళ్తున్నాం కానీ, ఆ తత్వాలు తెలుసుకోవడానికి కోసమే వాళ్ళు ఈ విధంగా విగ్రహాన్ని తయారు చేయగలిగారు. ఒక రూపాన్ని ఇవ్వగలిగారు. సో, వాటి వెనక ఉన్న అంతరార్థాల్ని మనం ఛేదించడమే మనం చేయాల్సిన పని. తెలుసుకొని అది మన జీవితాన్ని అప్లై చేసుకొని, మనల్ని మనం మార్చుకోవడానికి కోసమే ఇదంతా కూడా. మన యొక్క ఆత్మ ప్రగతి చేకూర్చడానికే ఇవన్నీ కూడా మనకి ఏర్పడపడ్డాయి అన్న జ్ఞానం మనకి తెలుసుకోవాలండి. ఓకేనా అండి? సో, ఇది పార్వతీదేవి తత్వం. మళ్ళీ ఇక్కడితోనే ఆగిపోగూడదండి. సో, ఓకే. ఇప్పుడు నేను డబ్బు సంపాదించేసాను. నా పొట్టకూటికి నాకు అన్నీ సెటిల్ అయిపోయి మంచిగా అన్నీ ఎర్న్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు సమస్య వచ్చేసింది. ఇప్పుడు తెలుసుకున్నాడు. ఎందుకు ఈ సమస్యలు చుట్టుముట్టాయని. ఓకే. ఇప్పుడు నేను పార్వతీదేవిలోకి అడుగుపెట్టాలి. ఆ తల్లి యొక్క తత్వంని నేను తీసుకోవాలి లైఫ్‌లో. అందుకే ఈ సమస్యలొచ్చాయని గమనిస్తాడు. ఇప్పుడు పార్వతీదేవిని ఆచరించాడు. ఓకే. సో, బాగా ధ్యానం చేసేస్తున్నాడు. బాగా బుక్స్ చదువుతున్నాడు. బాగా సజ్జన సాంగత్యం చేశాడు. కానీ మళ్ళీ అన్నీ తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తాయండి. మళ్ళీ ఎప్పుడోకటి దెబ్బ పడుతుంది లైఫ్‌లో. ఏంటిది? నేనిప్పుడు అన్నీ చేస్తున్నాను గదా! స్వాధ్యాయం చేస్తున్నాను. ధ్యానం చేస్తున్నాను. మరేంటి? లిమిట్ లేకుండా అన్నీ చేస్తున్నాను గదా! అని అనుకుంటారు. కానీ మళ్ళీ కూడా వస్తాయి సమస్యలు. ఇక్కడ చాలా మందికి అర్థం కాదండి. ఇక్కడ ఇంకా చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోయుంటారు. ఇప్పటికి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంత చేస్తున్నా మళ్ళీ ఏంటిది? కర్మలు దగ్ధం అవ్వట్లేదే. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానాం కదా! కర్మలు దగ్ధం అవ్వాలి కదా! ఏంటి మళ్ళీ లోపము? మళ్ళీ ఎందుకు నాకు ఇది వస్తుంది అనిన తర్వాత, మనం ఇచ్చిన నెక్స్ట్ టాబ్లెట్ ఏంటి అంటే సరస్వతి దేవి అన్నమాట. వాళ్ళు సరస్వతి దేవి తత్వాన్ని తీసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ అవుతదన్నమాట. ఇప్పటి వరకు మీ దగ్గర లక్ష్మీ, పార్వతియే ఉంది. ఎందుకు అంత ముగ్గురు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. అంటే మీరు సరస్వతి దేవిని కూడా యాడ్ చేయాలి. అప్పుడు ఇప్పుడు ఉన్న సమస్య గూడా తగ్గిపోతుంది.
చూడండి ప్రకృతి మనం మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి తన వంతు ఎన్ని రకాలుగా మనల్ని ట్రిగ్గర్ చేస్తూనే ఉంటుంది సమస్య రూపంలో. మనకేమో ఫుల్ కన్‌ఫ్యూజన్. అది చెప్తే ఇది చేశాను గదా! ఇది చెప్తే ఇది చేశాను కదా! ఇన్ని చేశాను గదా! ఇంత కష్టపడి అన్నీ చేస్తున్నాను గదా! బుక్ చదివాను కదా అంటారు. సజ్జన సంగతులు చేస్తున్నాను గదా అంటారు. మెడిటేషన్ చేస్తున్నాను గదా అంటారు. మళ్ళీ నాకేంటి ఇవన్నీ? అలాంటి సందర్భంలోనే మనకి జీకే సారొచ్చి పరిపూర్ణత్వాన్ని అందించారు. కానీ పత్రిజీ సార్ కళల గురించి గూడా చెప్పున్నారు. ఇవన్నీ నెగ్లిజిబుల్ అయిపోయాయన్నమాట. సార్ ఉపదేశాలు వినుంటే అన్నీ చెప్పున్నారు సారేమో. కానీ బయట ఫేమస్ అయిపోయింది ఓన్లీ ధ్యానం అన్నమాట. కొంచెం కొంచెం చెప్తున్నారు స్వాధ్యాయం, సజ్జన సాయి. కానీ ధ్యానంకిచ్చినంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కళలకి, కళలకి. ఈ స్వాధ్యాయం ఇవన్నీ నెక్స్ట్ ప్రయారిటీ కిందకి ఎళ్ళిపోయాయన్నమాట. హైయెస్ట్ అదొక్కటే కనపడుతుంది. అదొక్కటే పట్టేసుకున్నారందరూ. అదే మిస్టేక్ అయిందిక్కడ. మొత్తం మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే ఇదే మిస్టేక్ అన్నమాట. మళ్ళీ మీరు చెక్ చేయండి పత్రిజీ సార్‌ది అన్నీ చెప్పున్నారు ఆయన కూడా. కానీ ఇగ్నోర్ చేయబడింది, నెగ్లెక్ట్ చేయబడింది. అందుకే ఇవి మళ్ళీ మనకి చుట్టుముడుతున్నాయి. ఈ సమస్యలు కానీ, అనారోగ్యాలు కానీ. అది చాలా క్లారిటీగా ఇవ్వబడింది జీకే సార్ ద్వారా. దీని యొక్క ఈక్వల్ ఇంపార్టెన్స్ ఎప్పుడైతే మన లైఫ్‌ని మనం డిజైన్ చేసుకుంటామో వీటన్నిటితో, అప్పుడు ఇంక నీకు సమస్య వచ్చే లేదన్నమాట. అవకాశమే లేదు. ఒకవేళ వచ్చింది అంటే నువ్వెక్కడో పొరపాటన్నా చేస్తున్నావు. కళల్లో లేవు. ఆత్మజ్ఞానంలో తక్కువుంది. ధ్యానంలో తక్కువుంది. ఆ! ఇక్కడెక్కడో మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడం మనం మొదలవుతాం అన్నమాట. ఇదే కౌన్సెలింగ్ చేస్తారు వాళ్ళు. ఖచ్చితంగా మనం ఇవ్వాల. మనం ఎంతసేపు చేస్తున్నాము, ఏ బుక్ చదువుతున్నాము, ఎన్ని చదివాము, ఇన్ని డేస్‌కి ఎన్ని చదివాము, ఓకే. ఏమన్నా నేర్చుకుంటున్నాము. ఇప్పుడు కళల గురించి మాట్లాడుతున్నాం గదండీ! అంటే వీటిలతో పాటి ధ్యానము, స్వాధ్యాయంతో పాటి, సజ్జన సాంగత్యాలతో పాటి మనము ఏదో ఒక కళని మన లైఫ్‌లో యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడే కంప్లీట్ అయిపోతాం మనము. ఆత్మ కంప్లీట్‌గా పూర్ణత్వం సాధించాలంటే ఇవన్నీ కూడా ఉండాలి అన్నదే ఈ కాన్సెప్ట్ అన్నమాట. లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఓకే అండి. ఇప్పుడు లక్ష్మీదేవికి సేవ అన్న పదం గూడా వాడతారు. ఇప్పుడు మనం ఎంత కావాలో అంత సంపాదించేసుకొని, మన ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాక, సేవా కార్యక్రమంలో ఎప్పుడైతే మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో, లక్ష్మి ఆటోమేటిక్‌గా మీ దగ్గరికి కూడా వస్తది అని కాన్సెప్ట్ అన్నమాట. లక్ష్మి అంటే సర్వీస్ కూడా. మనకి పత్రిజీ సార్ చెప్పిన విధంగా అయితే లక్ష్మి అంటే సేవ కదండీ! అంటే మనము ఎప్పుడైతే పార్వతీదేవి తత్వాన్ని ఆచరిస్తామో, ఆధ్యాత్మిక కార్యక్రమంలో, సేవా కార్యక్రమంలో ఆధ్యాత్మికంగా అంటే పాంప్లెట్స్ పంచడము, ఈ పిరమిడ్ కన్‌స్ట్రక్షన్స్‌కి హెల్ప్ చేయడము, ఆర్గనైజ్ చేయడము, ఇలా ఇప్పుడు సరిత మేడం లాగా యూట్యూబ్‌ని 10 మందికి హెల్ప్ చేసేలాగా ఈ జ్ఞానాన్ని పంచడానికి ఒక తెర వెనక ఎలా అయితే కష్టపడుతున్నారో, ఇలా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఎప్పుడైతే మనం ఉంటూ ఉంటామో, ఆటోమేటిక్‌గా గూడా లక్ష్మి మనల్ని ఫాలో అవుతదనమాట. ఏదో ఒక విధంగా నీకు ఏది అవసరమో ఇబ్బంది లేకుండా అంటే అత్యాస లేకుండా నీకు ఏది కావాలో భౌతికంగా అవన్నీ నీకు సమకూరడం జరుగుతాయన్నమాట. దాని యొక్క బెనిఫిట్స్ అన్నమాట. మీరు ఎప్పుడైతే లక్ష్మీ తత్వం నుంచి పార్వతీ తత్వంలోకి వెళుతారో, సేవలో గూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో అంతా కూడా, అప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని ఫాలో అవుతుంది. లక్ష్మీదేవి మీ దగ్గరికే వస్తది. ఇంకా పురుష ప్రయత్నం అవసరంలా. బయట పరిగెత్తక్కర్లా. మీరు ఆల్రెడీ సంపాదించి పెట్టేసారు. ఇంకా మీరు ఈ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో, మీకు రావాల్సిన లక్ష్మి మీకు ఎప్పుడూ ఉంటుంది. ఓకే. సో, ఇవన్నీ అయ్యాక కళలు కూడా ఒకటి మనం యాడ్ చేసుకోవాలి మన జీవిత ప్రణాళికలో. ఆ ఇంపార్టెన్సే సరస్వతి తత్వాన్ని ఆచరించడం. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక టాలెంట్ ఉండుంటదండి. కానీ పెద్దయ్యే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ అది ఇది అని చెప్పేసి మనం వాటిని నెగ్లెక్ట్ చేయడం మొదలు పెడుతుంటాం. అవును గదండీ! నాకు వయసయిపోయిందిలే. ఇప్పుడు నేను ఇవన్నీ చూసుకోవాలి గదా! నా పిల్లలు వీళ్ళని చూసుకోవాలి గదా! ఇవన్నీ చెప్పేసి మనము నెగ్లెక్ట్ చేసేస్తాం. అప్పుడే మళ్ళీ మనకి దెబ్బ పడుతుంది మళ్ళీ. ఏదో ఒకటొచ్చేస్తది.
ఆ కంప్లీట్‌నెస్ కోసమే మనం ఏదో ఒక కళల్ని మనం యాడ్ చేసుకోవాలి. 64 కళలున్నాయండి మనకి చెప్పబడింది మన శాస్త్రాల్లో. మీకు దాంట్లో దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, దేని మీద ప్యాషన్ ఉందో అది మీరు చెక్ చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి మీరు దేంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు చెయ్యట్లేదో అది గమనించుకోగలగాలి. మీరేమన్నా మంచిగా డ్రాయింగ్ చేస్తారా? మంచిగా వంటలు చేస్తారా? ఇంటీరియర్ డెకరేషన్ చేస్తారా? చక్కగా మాట్లాడగలుగుతారా? కరాటీయా? సింగింగా? మ్యూజిక్కా? ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవచ్చా? పాటలు నేర్చుకోండి. ఏవో అది మీ టాలెంట్ మీకే తెలుస్తుంది. మీకు ఎందులో ఉంది అంటే దాన్ని మీరు పట్టుకోవడం మొదలుపెట్టాలి ఇంక నుంచి. అప్పుడే సరస్వతి దేవిని పట్టుకున్నట్లు. అది యాడ్ చేసినప్పుడే మీరు కంప్లీట్‌గా హెల్తీగా ఉండగలుగుతారు. డబ్ల్యూహెచ్ఓ కూడా నిర్ధారించి చేసింది. మీరు యాక్టివ్‌గా, హెల్తీగా కంప్లీట్ అవ్వాలంటే అన్ని తలాల్లో కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలి. శరీర తలంలో, బుద్ధి తలంలో, సొసైటీ తలం, సామాజికంగా, ఆ! మానసికంగా అన్ని తలాల్లో కూడా, ఆధ్యాత్మికంగా అన్ని తలాల్లో కూడా మీరు ఆరోగ్యాన్ని పొందినప్పుడే మీరు కంప్లీట్ హెల్తీ ఇండివిడ్యువల్ అవుతారు. ఓన్లీ శరీర వరకే కాదు ఆరోగ్యం అనేది. మెంటల్ లెవెల్‌లో ఎంత హ్యాపీగున్నారు, ఇంటలెక్చువల్ లెవెల్‌లో ఎంత హ్యాపీగున్నారు, ఆత్మ తలంలో, ఆధ్యాత్మికంగా, సంఘపరంగా ఎంత హెల్తీగా రిలేషన్‌షిప్స్ ఉన్నాయి మీకు బయట సొసైటీతో మీ కనెక్షన్ ఎలా ఉంది. సో, ఇవన్నీ కూడా చెక్ చేసుకోమని చెప్పింది డబ్ల్యూహెచ్ఓ కూడా. సో, అవన్నీ కూడా మనకి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకొచ్చాకే ఆ కంప్లీట్ హెల్త్‌కి మీనింగ్ అర్థమైపోతుంది మనకి. దాని దిశగా మనం ప్రయత్నం అనేది మొదలుపెడతాం మన నుంచి. అప్పటి వరకు ఇప్పుడు ఈ జ్ఞానంలో లేని వాళ్ళేమంటారు జిమ్‌కెళ్తారు. మంచిగా డైట్, న్యూట్రిషన్ ఫాలో అవుతారు. జిమ్‌కెళ్తారు. ఎప్పుడు ఇదే ఒకే లెవెల్‌లో ఉన్నారు వాళ్ళు. ఫిజికల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫిజికల్ బాడీ వరకే ఇస్తున్నారు హెల్త్ అంటే. ఇప్పుడు కొంచెం కొంచెం అవేర్‌నెస్ పెరిగి ఓకే. మెంటల్ రిలాక్సేషన్‌కి కొంచెం మెడిటేషన్ చేస్తే బావుంటదంట. లేకపోతే ఏదోకటి డాన్స్ నేర్చుకోవడమో అలా చేస్తున్నారు అందరూ బయట. కొంచెం రిలాక్సేషన్ కోసం అని చెప్పి, స్ట్రెస్ రిలీజ్ అవుతుందని. ఇక్కడి వరకే ఆగిపోయారు వాళ్ళు. ఇంటలెక్ట్ లెవెల్‌కి రావట్లేదు. ఇంకా సోల్ లెవెల్‌కి రావట్లేదు వాళ్ళందరూ. స్టిల్ డాక్టర్స్, హాస్పిటల్స్ మీద మనం డిపెండ్ అవ్వాల్సొస్తుందంటే వీళ్ళు కంప్లీట్‌గా లేరు. వాళ్ళ జస్టిఫికేషన్ అన్నిట్లో కంప్లీట్‌గా లేదు. రెండిట్లోనే ఆగిపోయింది. మెంటల్ లెవెలు, ఫిజికల్ లెవెల్‌లోనే ఆగిపోయింది. ఇంటలెక్ట్ లెవెల్ ఇంకా బుద్ధి తలంలో లేదు, ఆత్మ తలంలో లేదు బయట వాళ్ళందరికి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చాక మనకి 4 తలాలని అర్థమైపోయింది. ఫిట్‌నెస్ 4 తలాల్లో ఉండాలి. శరీరకంలో, మనసు లెవెల్‌లో, బుద్ధి లెవెల్‌లో, ఆత్మ లెవెల్‌లో. ఈ 4 లెవెల్‌లో ఎప్పుడైతే మనం జస్టిఫికేషన్ చేస్తామో అప్పుడే మనం పరిపూర్ణంగా ఆరోగ్యాన్ని చేకూర్చుకోవచ్చన్న జ్ఞానం మనకి ఇందులోకొచ్చాక తెలిసింది. ఇది బయట అందరికి తెలియడం లేదు. ఇది వెరీ క్లియర్ అన్నమాట. సో, మనం ఇప్పుడు ఇందులోకి వచ్చాం కాబట్టి, ఈ 4 శరీరాల పట్ల మనము జస్టిఫికేషన్ చేస్తున్నామా లేదా? ఎవ్రీడే ప్రణాళికబద్ధంగా చెక్ చేసుకోవడం మన కృషి. ఈ బుద్ధి తలంలో జస్టిఫికేషన్ అంటేనే స్వాధ్యాయం అన్నమాట. బుద్ధిని, ఇంటెలెక్ట్‌ని డెవలప్ చేసుకోవడం అంటేనే స్వాధ్యాయం. మనసు తలలో ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ఏంటి? ఒక హాబీని, నీకు నచ్చిన పనిని నువ్వు చేయడం కాసేపు. అప్పుడు నీ మనసు రిలాక్స్ అవుతది. నువ్వు భజనలు చేస్తావా? పాటలు పాడతావా? డాన్స్ ఏస్తావా? డ్రాయింగ్ చేస్తావా? మంచిగా అంటే నీ మనసుకి నచ్చిన పనులు చేయడం కొంచెం. అది నీకు స్ట్రెస్ బస్టర్ లాగా హెల్ప్ అవుతుంది. అది నీ మనోమయ కోసం. అన్నమయ కోసానికి నువ్వు చక్కగా ఎక్సర్‌సైజ్ ఇచ్చేస్తున్నావు. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చేస్తున్నావు. ఇంకా ఆధ్యాత్మిక తలంలో వస్తే మంచి వాక్ ఉండాలి. నీ 5 సెన్సెస్ నుంచి కూడా మంచి విషయాల్ని చూడాలి, మంచివే వినాలి, మంచివే మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఫిజికల్ బాడీ హెల్త్‌కి ఇంపాక్ట్ అవుతాయి. సో, ఇవన్నీ మనకు తెలుసు. సో, మనోమయ కోసం ఏంటి? ఏదో ఒక హాబీ, ఏదో ఒక కళని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనోమయ కోసానికి మనం జస్టిఫికేషన్ చేస్తున్నట్టు. అదే సరస్వతి దేవి ఇక్కడ. కళల్ని యాడ్ చేసుకోవడం మనోమయ కోశం యొక్క శుద్ధి జరుగుతుంది. మనోమయ కోశానికి మీ వంతు మీరు పోషణ ఇస్తున్నారు. అన్నమయ కోశానికి ఇచ్చేశారు. బుద్ధి తలంలో అంటే విజ్ఞానమయ కోశ. దానికి బుక్కులు చదవడము, సజ్జన సాంగత్యం వల్ల మీకు బుద్ధి వికసిస్తూ ఉంది. ఆత్మజ్ఞానము, పార్వతీదేవి అదే. అలా అన్నిటికి మ్యాచ్ చేసుకోవచ్చనమాట. మనోమయ కోసం శుద్ధి జరగాలంటే సరస్వతి దేవిని యాడ్ జేసుకోవాలి. అంటే ఏదో ఒక కళని మనం యాడ్ జేసుకున్నప్పుడు ఆ మనోమయ కోశానికి పోషణ అందుతుంది. అర్థమైందా అండి?
సో, ఈ విధంగా మనం మనోమయ కోశ శుద్ధి కోసమే సరస్వతి దేవిని యాడ్ చేసుకోవాలి. విజ్ఞానమయ కోశ శుద్ధి కోసమే మనము పార్వతీదేవిని ఆశ్రయించాలి. అన్నమయ కోశానికి మనం పుట్టకూటికి కావాల్సిన అన్నము, రైట్ ఫుడ్, శాకాహారం ఇది రైట్ ఫుడ్ అన్నమాట. ఈ విధంగా మనము 5 పంచకోశాలను మనం చెప్పుకుంటున్నాం గదండీ! మనకి జ్ఞానం ఉంది గదా! ఈ పంచకోశాలని 5 ఫింగర్ కాన్సెప్ట్‌గా చెప్పారు మన పత్రిజీ సార్. ఇదే మొత్తం. ఇందులోనే పార్వతి, సరస్వతి ఇంకా లక్ష్మీదేవి ఉంది. సో, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేయడమే ఇక్కడ మళ్ళీ ఈ 3 యొక్క టాబ్లెట్స్ అన్నమాట. 3 టాబ్లెట్ సీరీస్ కింద ఈ 3 చెప్తారు. సో, లక్ష్మీదేవి అంటే మన అన్నమయ కోశాన్ని శుద్ధి చేసుకోవడము, పోషణ చేయడము అయిన తర్వాత మనం పార్వతీదేవిని ఆశ్రయించాలి. ధ్యానము, ఆత్మ జ్ఞానంతో మనం ఒక మెట్టు ఎదగాలి. అది కంప్లీట్ అయిన తర్వాత అంటే మన మీద ఒక గ్రిప్ ఒస్తది. ఓకే. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను ఆత్మ జ్ఞానంతో. ధ్యానం బాగా చేస్తున్నాను అని మీకు మీరు థర్డ్ ఐ యాక్టివేషన్ చేసుకునేంత వరకు కృషి చేసిన తర్వాత కూడా సమస్య ఒచ్చింది, ఒస్తుంది గూడా, ఒచ్చింది అంటే ఇట్స్ ఎ టైమ్ టు షిఫ్ట్ టు ద సరస్వతి దేవి స్టేట్. మీకక్కడ ఒస్తది సిగ్నల్. ఏదో ఒక వార్నింగ్ ఒస్తది. థర్డ్ ఐ యాక్టివేషన్ చేసుకునేదాకా మీ మీద ఒక గ్రిప్ ఒచ్చేదాకా ధ్యానం చేయండి. అప్పుడు ఇంకోటి యాడ్ జేసుకోవాలి. ధ్యానము, ఆత్మజ్ఞానంతో పాటి కళల్ని యాడ్ చేసుకునే టైం నాకొచ్చింది అని మీరు ఎరుకతో ఉండాలి. అంత దెబ్బ పడేదాకా ఎందుకండి నేను వెయిట్ చేయాలంటే, ఇప్పుడు చిన్న పిల్లలప్పటి నుంచి మనం ఈ జ్ఞానం ఇచ్చామనుకోండి, వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రణాళికబద్ధంగా మూడిటిని ఈక్వల్‌గా ప్రయారిటైజ్ చేసి లైఫ్‌ని బ్యూటిఫుల్‌గా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటది. మనకి దెబ్బ పడేదాకా మనం వెయిట్ జేస్తున్నాం. ప్రకృతి నుంచి వచ్చేదాకా చూద్దాంలే అని ధ్యానం ఒక్కటే ఉంటాము. మళ్ళీ ఏటు పడ్డాక మళ్ళీ మారడానికి ట్రై చేస్తాము. మళ్ళీ అదొక్కటే చేస్తూ ఉంటాం. మళ్ళీ ఏటు పడేదాకా మళ్ళీ వెయిట్ జేస్తామనమాట. సో, అలా కాకుండా అలా వచ్చే వాళ్ళకి ఇది. అలా లేకుండా మొదటి నుంచే మీరు అన్నిటికి ప్రయారిటైజ్ చేసి ఒక ప్రణాళికబద్ధకంగా మూడిటిని మీరు లైఫ్‌లో ఆచరించగలిగితే కంప్లీట్ హెల్తు, కంప్లీట్ ఆనందము, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు మీరు. అని చెప్పేదే ఈ 3 టాబ్లెట్ సిరీస్ అండి. సో, ఫస్ట్ లక్ష్మి, కొంతవరకు డబ్బులవసరము. అవసరం తీరింది అనిపిచ్చాక మీరు వెంటనే పార్వతీదేవి తత్వాన్ని ఆసరించాలి. ధ్యానం చేస్తూ, ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుంటూ, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలు చేసుకుంటూ, మీ మీద మీకు గ్రిప్పొచ్చి, చక్కగా నేనిప్పుడు ఎంతో జ్ఞానం పరంగా నేను ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాను అనుకున్న సమయంలో మళ్ళీ ఏదో ఒక సమస్య వచ్చింది అనే దానికి భయపడకుండా, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా, ఇప్పుడు నేను సరస్వతి దేవి తత్వాన్ని ఆచరించాలన్న ఎరుకతో మళ్ళీ ముందడుగు వేస్తే కళలను ఏదో ఒకటి లైఫ్‌లో యాడ్ చేసుకోవడం మొదలుపెడితే, అప్పుడు మీరు ఈ సమస్యల నుంచి బయటపడిపోతారనమాట. ఇదండి ఈ 3 టాబ్లెట్ సీరీసు. లక్ష్మి, పార్వతి ఇంకా సరస్వతి. ఓకే అండి. సో, మన నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే 3 రకాల సేవలు. ఇక్కడే అయిపోయింది టైం ఆల్‌మోస్ట్. ఓకే. సింపుల్‌గా చెప్పుకుందాము. ఓకే మేడం. ఓకే. సో, ఈ 3 రకాల సేవలు ఏంటి అంటే, ఫస్ట్‌ది సాంఘిక సేవ. నెక్స్ట్‌ది శరణాగతి సేవ. మూడవది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఈ 3 రకాల సేవలున్నాయండి. ఆత్మ యొక్క స్థితిని బట్టి ఈ 3 రకాల సేవల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది ఆత్మ. అర్థమైందండి? ఆత్మ యొక్క పరిణితిని బట్టి, ఆత్మ యొక్క జ్ఞానం బట్టి. ఇప్పుడు మీరొక స్థితిలో ఉంటారు. నేనొక స్థితిలో ఉంటాను. మన ఇంట్లో వాళ్ళు ఇంకొక స్థితిలో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మ పరిణితి స్థితిలో ఉంటారనమాట. జ్ఞానం అనేది కొంతమంది లిమిటెడ్‌గా ఉంటారు. కొంతమంది అహెడ్‌లో ఉంటారు. ఇంకొంతమంది సీనియర్స్ అంటారు. అట్లే గదా! సీనియర్, జూనియర్, ఫ్రెషర్ అంటుంటాం గదా! సో, ఈ విధంగా ఆత్మ యొక్క పరిణితిని బట్టి రకరకాల సేవల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటదనమాట ఆత్మ. సో, యోగ పరంపర మీరు చదివి ఉంటే మొదటి దిశలో ఉన్న ఆత్మ జర్నీ అంతా కూడా స్థూలంగా సేవలో ఇన్వాల్వ్ అవుతుంటుంది. స్థూల భౌతిక విషయాలలో సేవని చేస్తూ ఉంటుంది ఆ ఆత్మ. అంటే అన్నదానం, వస్త్రదానం, ఇల్లు దానం, గోదానం ఇట్లా భౌతిక స్థూలంగా కనిపిచ్చే సేవలనమాట ఇవన్నీ. ఇప్పుడు ఎవరికైనా లేదు అంటే మనం వస్త్రదానం చేస్తాము. అన్నం అన్నం ఆకలేస్తుందంటే అన్నం పెడతాము. ఇల్లిస్తాము. ఇవన్నీ భౌతిక పరంగా చేసే సేవలనమాట. స్థూలంగా కనపడేటివి.
ఇది సాంఘిక సేవ అంటారు. సమాజ సేవ, సాంఘిక సేవ ఫస్ట్‌ది. ఇది ఆత్మ మొదటి దిశల్లో ఉన్నప్పుడు చేసే సేవన్నమాట. ఆత్మ ఇంకా పరిణితి చెందలేదిక్కడ. ఆత్మ తొలి దశల్లో కొం కొంచెమే జ్ఞానం ఉంటుంది ఆత్మకి. ఓకే. ఇట్లా ఇతరులకి సేవ చేయడం వల్ల నాకు మంచి జరుగుతుంది. నా ఫ్యామిలీకి మంచి జరుగుతుంది. నాకెప్పుడో ఒకటి ఏదో ఒకటి మంచి జరిగే అవకాశం ఒస్తది. నేను ఇవాళ సేవ చేస్తే బయట అన్న ఆలోచనలో ఉంటది ఈ ఆత్మ అంతా. ఇలాంటి దిశలో ఉన్న వాళ్ళందరూ సాంఘిక సేవ చేసేవాళ్ళన్నమాట. ఇది అన్నిటికైనా లీస్ట్ సేవ కింద చెప్పాలి. అంటే ఆధ్యాత్మిక పురోగతి చెందే కొద్దీ సేవల్లో కూడా మార్పొస్తూ ఉంటుంది. ఆత్మ చేసే సేవల్లో కూడా. ఫస్ట్ స్టేజెస్‌లో ఉన్నప్పుడు ఆత్మ ఏంటంటే, సాంఘిక సేవలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎవరికైనా ఇల్లు దానం చేయడం, డబ్బు బాగుంది, ఇల్లు దానం చేయడము, గోవులు దానం చేయడము, ఆ! అన్నదానాలు చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. కానీ దీనివల్ల పరిపక్వత చెందదు ఆత్మ. లిమిటెడ్‌గానే ఉంటుంది. అంటే పుణ్య ఖాతా ఏర్పడుతుందంతే. ఆ ఆత్మకి పుణ్యం యాడ్ అవుతుంది అంతే. ఎందుకంటే అది ఆ జీవిత కాలం వరకే ఆ సేవ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఇంకొకరికి చేస్తున్నానంటే ఈ జీవితం వరకే నా సేవ వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళ శరీరం ఉన్నంత వరకే. అది గాక అన్నం పెట్టామనుకోండి ఆ రోజు వరకే గదా మీరు ఇచ్చినట్లు. మళ్ళీ పక్క రోజు గూడా మళ్ళీ వాడు ఆకలితో వస్తాడు. మళ్ళీ పెట్టగలుగుతామా? అట్లా రోజు పెట్టగలుగుతున్నామా? ఎప్పుడో మన మ్యారేజ్ డేనో, మన బర్త్‌డేనో, మనకేదన్నా అనిపిస్తేనో మనం చేస్తున్నాం. మనం పుణ్యం యాడ్ చేసుకుంటున్నాం అంతే కానీ, వాడికి పర్మనెంట్‌గా హ్యాపీనెస్ నువ్వు ఇవ్వట్లేదనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ కూడా సాంఘిక సేవలు. అంటే టెంపరరీ అన్నమాట ఈ సేవలన్నీ కూడా. ఆ జీవిత కాలం వరకే వాడికి ఉపయోగపడతాయి. లేకపోతే ఆ నెల వరకే. మీరొక బట్టలిచ్చారనుకోండి, ఒక 2 ఏళ్ళు వాడతారు. మళ్ళీ మూడో ఏడు పాత పడిపోతది వాడికి ఆ బట్టలు. మళ్ళీ వాడికి మీరు గమనించి ఈ జీవితాంతం ఇవ్వగలుగుతున్నారా? లేదు కదా! అంటే ఏది చేసినా అది టెంపరరీగా ఆగిపోతుంది. పుణ్యం ఎంతో కొంత మీరు తీసుకుంటున్నారు అంతే. ఇది పుణ్యం వరకే. బాడీ, మనస్సు వరకే ఇక్కడ ఆగిపోయింది ఆత్మ లెవెల్. అంటే వాడి మనసుకి తృప్తి జరుగుతుంది. నీ మనసుకి తృప్తి జరుగుతుంది. వాడి శరీరానికి నువ్వు ఆహారం పెడుతున్నావు. వాడి శరీరానికి బట్టలిస్తున్నావు. సో, శరీరం, మనస్సు వరకు నువ్వు సేవ చేస్తున్నావు. ఈ జీవిత కాలం వరకే. నెక్స్ట్ జీవితానికి గూడా వాడు ఆ బట్టలు తీసుకెళ్తాడా? ఆ తిండిని తీసుకెళ్తున్నాడా? లేదు కదా! సో, అంటే ఈ జీవిత కాలం వరకు పరిమితమయ్యే సేవ సాంఘిక సేవ. ఆత్మ తొలి దశల్లో ఉన్నప్పుడు ఈ విధంగా సేవ చేస్తూ ఉంటుంది. అదే అన్నిటికన్నా గొప్ప సేవని ఆత్మ భావిస్తూ ఉంటది. వాళ్ళకి తెలిసిందదే. సో, ఇదే నేను గొప్ప అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అంతే అన్నమాట. నేను అందరికన్నా గొప్పగా చేస్తున్నానన్న అజ్ఞానంలో ఉంటుంది ఆత్మ. ఇది సాంఘిక సేవ. అర్థమైందా అండి? సో, ఈ సాంఘిక సేవ అనేది కూడా టెంపరరీ. ఇది ఓన్లీ పుణ్యం యాడ్ అవుతుంది మీ ఖాతాలో. ఇంకోటి మీరు ఆత్మని పురోగతి చెందడానికి అది ఉపయోగపడట్లేదు. ఓన్లీ భౌతిక అవసరాలను తీరుస్తున్నారు. వాళ్ళ యొక్క మనసుకి తృప్తి కలిగిస్తున్నారు. వాళ్ళ ఆత్మతలానికి మీరెళ్లి వాళ్ళకి ఉపయోగపడట్లేదు. దిస్ ఈస్ టెంపరరీ. సాంఘిక సేవ, సామాజిక సేవ. అర్థమైందండి. కానీ ఆత్మ లెవెల్‌లో ఉన్న వాళ్ళందరూ అదే గొప్ప సేవ అనుకుంటారు. మనం ఆధ్యాత్మిక తలంలో ఉన్నాం కదా! వీళ్ళు అన్ని చెప్తారు. వీళ్ళు ఈ సేవలు చేయట్లేదని వాళ్ళు మనల్ని అనుకుంటారు కానీ, వాళ్ళు చేసేది అధమం. అంటే స్టార్టింగ్‌లో ఉన్నారు అని. మనం గూడా అక్కడి నుంచి ఎదిగి ఇక్కడికొచ్చిన వాళ్ళమే అన్నమాట. అవన్నీ దాటి మనం వచ్చాం కాబట్టి మనం సైలెంట్‌గుంటాం. వాళ్ళతో మనం వాదించం. కానీ వాళ్ళ లిమిట్‌గా ఉంది గదా! వాళ్ళ జ్ఞానం కాబట్టి వాళ్ళకి అదే గొప్ప అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకన్నా మనం ఎదిగిన తలంలో ఉన్నాం కాబట్టి, మనం వాళ్ళతో ఆర్గ్యూ చేయము. వాళ్ళ స్థితిలో వాళ్ళు చేసేది గొప్ప పని అని మనం వాళ్ళని ఇంకా అప్రిషియేట్ చేస్తాము. చేయాలి కూడా. అర్థమైందా అండి? ఇది మళ్ళీ అలా వెళ్తూ, వెళ్తూ ధ్యానం చేస్తూ, చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ పార్వతీదేవి తత్వానికొచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఇంకా గూడా రారు. అంటే ఎంతో కొంత వింటూ ఉంటారనమాట. ఈ ప్రవచనాలు, ఈ క్లాసెస్ అటెండ్ అవ్వడం ఇలా చేయడం వల్ల కొంచెం సరెండర్‌నెస్‌కొస్తారనమాట. అంటే ఇప్పుడు మిషనరీస్ ఉన్నాయి. ఇస్కాన్ వాళ్ళ మిషనరీస్, స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒక గురువు సాంగత్యంలో అన్నదానం జరుగుతుందని చెప్పడము. మా పేరెంట్స్ జ్ఞాపకార్థం మేము చేస్తున్నామని కొంతమంది. ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఒక ఫౌండేషన్ తరఫున ఇంత అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నాం. అంటే ఒక సరెండర్‌నెస్ టు సంథింగ్.
అంటే ఈ ఆర్గనైజేషన్ తరఫున నేనిస్తున్నాను. ఈ ఆర్గనైజేషన్ తరఫున నేను ఇంతమందికి అన్నదానం జేస్తున్నాను. చేస్తే మంచిది. ఇది గురువుగారు చెప్పారు. గురువుగారు ఇలా చేయమన్నారు. గురువుగారు ఇలా దానం చేయమన్నారు. అలా ఒకరి మీద డిపెండ్ అయ్యి సరెండర్ అయిపోవడం వాళ్ళకి మనము. వాళ్ళతో సరెండర్ అయిపోయి మనం దానాలు చేయడం. సర్వీస్. అది శరణాగతి సేవ. ఇది సాంఘిక సేవ కన్నా మెరుగైనది కొంచెం. మెరుగైనది. అంటే ఇంక వాళ్ళకి ఎలా అయిపోతదంటే, వాళ్ళ గురువుల మీద పూర్తి నమ్మకం పెట్టేసుకుంటారు. మా గురువుగారు చెప్పారు నేనిది చేసేస్తానంతే. ఇంక నేను నెక్స్ట్ డౌట్ నాకు లేదు. నా సమస్య తీరిపోతది. అన్న బిలీఫ్ సిస్టమ్‌ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. సరెండర్‌నెస్ ఉంటుంది. ఆ సరెండర్‌నెస్‌లోనే వాళ్ళ బిలీఫ్ చాలా స్ట్రాంగ్ అయిపోతదనమాట. వాళ్ళు డిపెండ్ అయిపోతారు. నా సమస్యలింక పోతాయి. నేను ఇంత అన్నదానం చేసేస్తున్నానంతే. నాకింక సెకండ్ డౌట్ లేదు. అని వాళ్ళు పూర్తిగా వాళ్ళిక్కడ ట్యూన్ చేసుకుంటున్నారు యాక్చువల్‌గా. వాళ్ళ వల్ల ఏమి జరగదక్కడ. వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఆ సరెండర్‌నెస్‌లో ఉన్న ఎనర్జీ అన్నమాట అది. అలా కొన్ని సమస్యలు తీరడం మొదలవుతాయి వాళ్ళకి. కనపడతాయి. సమస్యలు కూడా తీరుతాయి. కానీ అది ఎక్కువ రోజులు అలా జరగదన్నమాట. దీనికి రీజన్ ఏంటంటే మేబీ వాళ్ళ టైము క్లియర్ అయిపోయి వల్ల తీరుండొచ్చు. కాలం అన్ని సమస్యలను తీర్చేస్తదన్న కాన్సెప్ట్ ఇక్కడ యాడ్ అయ్యుండొచ్చు. కానీ వాళ్ళొక బ్లైండ్ అండ్ బిలీఫ్ సిస్టమ్‌లో అది గురువుగారి ద్వారా జరిగింది. నేను ఇస్కాన్‌లో ఉండడం వల్ల నాకు జరిగింది. అని ఒక బిలీఫ్ సిస్టమ్ సరెండర్‌నెస్‌లో ఉండడం వల్ల వాళ్ళకి జరుగుతున్నాయని వాళ్ళొక భ్రమలో ఉంటారనమాట. కానీ కోయిన్సిడెన్స్ కూడా అయ్యుండొచ్చు. కాలంతో క్రమేణా వాళ్ళ సమస్య తీరిపోయుండొచ్చు. వాళ్ళ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్‌తో కొంతవరకు అది తీరిపోయుండొచ్చు. మొత్తం ఇక్కడుంది అని చెప్పడం అన్నమాట. సో, ఇది కూడా టెంపరరీయే. కానీ సాంఘిక సేవ కన్నా ఇదొక మెరుగైనది. ఎందుకంటే ఇక్కడ క్లారిటీ ఉంది. అంటే వాళ్ళకొక నమ్మకం ఉంది. ఇక్కడ దుర్వినియోగం అవ్వదు డబ్బులు. కరెక్ట్‌గా ఒక ఆర్గనైజేషన్ తరఫున ఇస్తున్నా అంటే అక్కడ క్లారిటీ ఉంటుంది. ఎవరికీ అది దుర్వినియోగం లేకుండా ఆ సేవ కంప్లీట్‌గా యూజ్ చేయబడుతుంది. అందరి దగ్గర యూజ్ చేయగలుగుతున్నారు. ఒక మోసం అనేది ఉండదిక్కడ. సో, ఇది మెరుగైనది అని చెప్తారనమాట. సాంఘిక సేవ కంటే. ఇంకా ఆత్మ పరిణితి చెందగా ఇంకా లాస్ట్ దశలో ఉన్నప్పుడు జీవితంలో ఈ బర్త్ అండ్ డెత్ సైకిల్‌లో లాస్ట్ స్టేజెస్ ఆఫ్ సోల్ ఉంది అంటే, ఈ పరిణితి చెందిన ఆత్మలందరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్ర సేవలోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఇదే కదండీ మనకి హైలైట్. మన పిఎస్ఎస్ఎం నుంచి కానీ, మన జీకే సారు, న్యూటన్ సారు ఇట్లా చాలా వింగ్స్ ఉన్నాయి మనకి. మన పిఎస్ఎస్ఎంలో. సో, అన్ని వింగ్స్‌లో హైయెస్ట్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకున్నది ఏంటి అంటే, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఇప్పుడు మీరందరిని కూడా ఎందుకు సార్ ఎప్పుడు మై డియర్ మాస్టర్స్ అని, మై డియర్ గాడ్స్ అని ఎందుకంటారు? మీరు కూడా కాబోయే మాస్టర్స్ ఇక్కడ. మీరు కూడా కాబోయే గాడ్స్. మై డియర్ ఫ్రెండ్స్ అంటే కొత్తగా వచ్చే వాళ్ళని ఫ్రెండ్స్ అంటారు. ఆ ఫ్రెండ్స్ ఎదిగి మాస్టర్స్‌గా మారుతున్నారు. మాస్టర్స్ నుంచి గాడ్స్‌గా అవుతున్నారు. గాడ్స్‌గా ఎప్పుడు మారుతున్నారు మాస్టర్సు? ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేసినప్పుడు ఈ మాస్టర్సే గాడ్స్‌గా మారుతున్నారని చెప్పడమే. ఇప్పుడు ఇవన్నీ చేసేది కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే ఇది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఎక్కడ కల్మషం లేకుండా, ఏ స్వార్థం లేకుండా నిస్వార్థ సేవ చేయడం జరుగుతుందో, అప్పుడు పొందే ఆనందానికి అవధులు ఉండవు. ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ సోల్‌కి. అదే ఆరోగ్యాన్నిస్తుంది. అక్కడే ఆనందమొస్తుంది. ప్రతి ఒక్క సేవలో ఎక్కడైతే మనం నిస్వార్థంగా చేస్తామో అక్కడ హ్యాపీనెస్‌కి అవధులుండవండి. ఆ సోల్ అనేది అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు అన్నదానం అయినా చేయండి. ఆ స్థితిలో అప్పుడు అన్నదానం మీరు స్టార్టింగ్‌లో సాంఘిక సేవ చేస్తున్నా కూడా నిస్వార్థం లేకుండా చేస్తున్నారంటే అక్కడ గూడా మీకు ఆనందమొస్తుంది. అక్కడ గూడా మీకు ఆరోగ్యమొస్తుంది. సరెండర్‌నెస్‌లో గూడా ఎక్కడైతే నిష్కామంగా చేస్తున్నారో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చేసే దానం ఈ చేతికి తెలియకూడదు. ఈ చేత్తో చేసేది ఈ చేత్తో తెలియకుండా చేస్తే పేరు ప్రతిష్టల కోసము, ఆ! స్టేటస్‌లో పెట్టుకోవడం కోసం చేసే సేవ కాదు. నిస్వార్థంగా, గుట్టుగా, గుప్తంగా చేయాలి. అలాంటి సేవ ఏదైనా కూడా అది మీకు ఎంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. సేవ అంటే అది. అది భౌతిక తలంలో చేస్తున్నారు. సారీ అదే వాళ్ళ మనసు తలంలో చేస్తున్నారు.
ఇప్పుడు ఈ పరిణితి చెందంగా మన ఆధ్యాత్మిక సాహస సేవలో మనం నిమగ్నమైపోతాము. అంటే ఆత్మ జ్ఞానాన్ని పంచుతున్నాము. ఈ ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడైతే పంచుతున్నామో, వాడి యొక్క బుద్ధితలాన్ని, వాడి యొక్క ఆత్మతలంలో కూడా మనం సహాయం చేస్తున్నాము. అంటే మనం ఆ లోపలికి వెళ్ళిపోయామనమాట. అవతలి యొక్క ఆత్మ పురోగతికి కూడా ఇప్పుడు మనం హెల్ప్ అవుతున్నామంటే, ఇది జన్మ జన్మలు క్యారీ అవుతుంది వాడికి ఈ ఆత్మ జ్ఞానము. మిగతా విషయాలన్నీ సాంఘిక సేవ, ఇంకా శరణాగతి సేవ అన్నీ కూడా ఈ జన్మ వరకే. ఇవన్నీ భౌతిక స్థూల సేవలనమాట. ఇక్కడెక్కడ ఆత్మజ్ఞానానికి చెప్పరు. ఈ సేవలు రెండిట్లో గూడా. ఓన్లీ ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పంచుతాం మనం 10 మందికి. అంటే వాడి యొక్క ఆత్మ పురోగతికి కూడా మీరు రోల్ ప్లే చేస్తున్నారు. మీ వంతు మీరు కృషి చేస్తున్నారు వాడి ఆత్మ పురోగతి కోసము అనేది హైయెస్ట్ సేవ అన్నమాట. ఇంకా లాస్ట్ పరిణితి చెందుతూ ఉంటే ఆత్మ ఈ లెవెల్‌కొచ్చేస్తుంది. అప్పుడు సేవ చేయడం మొదలవుతుంది. ఇంక గమ్ముగుండమన్నా ఉండరు. చేయాలనిపిస్తా ఉంటుంది. చేయంగా చేయాలనిపిస్తుంది. ఇక్కడ గూడా నిస్వార్థంగా చేయగలగాలి. ఇక్కడ చేసేది సేవ వాళ్ళ కోసం కాదు, నా కోసమే నేను సేవ చేస్తున్నానన్న ఎరుకతో చేస్తారనమాట ఇక్కడ అందరూ. ఇప్పుడు నేను గూడా చెప్తున్నానంటే ఇది మీకోసం చెప్తున్నారని మీరనుకోవచ్చు. కానీ ఇది నా కోసం నేను చేస్తున్నానని నేననుకుంటాను. అంటే ఇక్కడ ఇద్దరూ బెనిఫిట్ అవుతున్నారు. ఇక్కడ నాకు నేను రిపీట్ చేసుకుంటున్నాను లెసన్‌ని, నేర్చుకుంటున్నాను, మననం చేసుకుంటున్నాను. మీకు నేను తెలియబరుస్తున్నాను. మీరు ఆత్మ పురోగతి చెందుతున్నారు. మళ్ళీ నా ఆత్మ పురోగతి ఇక్కడ చెందుతుంది. ఇద్దరికీ ఇక్కడ బెనిఫిట్ జరుగుతుంది. కానీ నిస్వార్థంగా నేను ఏమి ఆశించకుండా నేను ఎప్పుడైతే చేయగలుగుతానో, అప్పుడు అసలైన సేవకి అర్థం అన్నమాట. అర్థమైందా అండి? సో, ఎప్పుడైతే ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో మీరు నిమగ్నమై ఉంటారో, ఇంకా కొంచెం కొంచెం ఉన్న సమస్యలు, కొంచెం కొంచెం అనారోగ్యాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే, అవి కూడా మూలం నుంచి తొలగిపోవడం మొదలవుతాయి. దీనికున్న ప్రత్యేకత అది. ఇది నోట్ చేసుకోవాలి. ఇక్కడికి మనం రీచ్ అవ్వాలి. అందుకే పత్రిజీ సారు మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని 3 మనకిచ్చేసారంటే, ఈ లెవెల్‌కి రీచ్ అవ్వడాని కోసమే ఈ ముందు నుంచే అట్లా చెప్పడం మొదలుపెట్టారనమాట. అంటే పూర్తిగా ఆ రూట్ నుంచి కూడా ఆ డిసీజ్ ఏదైనా అనారోగ్యము, సమస్య ఉంది పోవాలి అంటే, అక్కడి నుంచి పోవాలంటే మీరు ఆ సర్వీస్‌లోకొచ్చేయాలి. లక్ష్మీదేవి ఇక్కడ మళ్ళీ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే, మళ్ళీ పార్వతీదేవి, సరస్వతీదేవితో కలిపి ఈ లక్ష్మీదేవిని యాడ్ జేసుకోవడం అన్నమాట. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే. అర్థమైందా అండి? సో, ఈ విధంగా సేవ అంటే మళ్ళీ లక్ష్మీదేవి దగ్గరికి రావడము. ఈ సేవలో మనం ఆత్మజ్ఞానాన్ని పంచుతున్నాం. అంటే పార్వతీదేవిని. అర్థమైందా? ఇంకా కళల ద్వారా సర్వీస్ చేస్తున్నారిప్పుడు. చాలా మంది స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లోకొచ్చాక కళల ద్వారా సర్వీస్ చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ దగ్గరకి ఒక డాన్సు, ఒక గొప్ప ఆర్ట్ ఉంది, డ్రాయింగ్ ఉంది. ఇవి నేర్పిస్తూ నిదానంగా వాళ్ళని ధ్యానంలోకి తీసుకురావడం. కళల ద్వారా ఈ పాత్‌లోకి తీసుకురావడం. అర్థమవుతుందండి మీకు? సో, ఈ మూడిటిని ఈక్వల్‌గా తీసుకొని సేవ చేయడం అన్నమాట. ఆత్మ జ్ఞానాన్ని పంచుతాము, ధ్యానం నేర్పిస్తాము. కళల ద్వారా ఈ ఆధ్యాత్మిక జర్నీలోకి తీసుకొస్తాం. అంటే సరస్వతి, పార్వతి, లక్ష్మి అనేది సేవ. ఈ రెండిటిని తీసుకొని మనం సేవా మార్గంలోకొచ్చేస్తాము. అది లక్ష్మీదేవి తత్వం. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. సేవలు, ఈ తత్వాలు, మన జీవిత ధ్యేయం అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట మీరు చెక్ చేస్తే. జీవిత ధ్యేయానికి కూడా మనం ఈ విధంగా ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంది. మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనకు తెలియడానికి అవకాశం ఉంది. ఈ మూడిటిని మీరెప్పుడైతే ఆచరిస్తారో లక్ష్మి, పార్వతి, సరస్వతిని మీరెప్పుడైతే ప్రణాళికబద్ధంగా మీ లైఫ్‌లో మీరు డిజైన్ చేసుకుంటారో, మీ పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు సంపూర్ణత్వాన్ని పొందుతారు. లైఫ్ మీద మొత్తం కంప్లీట్ అవగాహన పెరుగుతుంది. మనం ఎక్కడెక్కడ లోపిచ్చున్నామో మనకి మనకే ఎరుక వస్తుంది. మనకి మనమే మన డాక్టర్‌ని మనం బయటకి తీసుకెళ్తాము. ఎవ్వరి మీద మనం డిపెండ్ అవ్వము. మనల్ని మనం చెక్ చేసుకోవడం వల్ల ఒకటి నుంచి ఒకటి మనం మార్చడం వల్ల మనం పూర్ణత్వాన్ని సిద్ధించుకొని మనకి మనమే డాక్టర్స్. ఇన్నర్ డాక్టర్‌ని అవేకన్ చేయడమే స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ యొక్క ఎసెన్స్. మీలో ఉన్న డాక్టర్‌ని నిద్ర లేపడమే వాళ్ళు చేసేది కౌన్సెలింగ్ అంతా కూడా. వాళ్ళేం క్యూర్ చేయరు మిమ్మల్ని. మిమ్మల్ని కౌన్సెల్ చేసి, మీలో ఆ జ్ఞానాన్ని నింపి, జ్ఞానానికి సంబంధించిన బుక్స్ చదవమని, ఆ క్వాంటిటీ ఆఫ్ టైమ్ మెడిటేషన్‌ని పెంచుకోమని, ఈ కళ నేర్చుకోండి.
ఈ కళ నేర్చుకుంటే ఈ సమస్య పోతుంది. ఈ సమస్య ఉందంటే దీని యొక్క స్పిరిచ్యువల్ రీజన్ ఒకటుందని మీ కళల ద్వారా, మీ అనుభవాల ద్వారా వాళ్ళు కౌన్సెలింగ్ చేసి రూట్ నుంచి తీసేస్తారనమాట. అప్పుడు క్లియర్‌గా మనకి ఉంటుంది. ఇంక సెకండ్ డౌట్ రాదనమాట. ఈ మూడిట్లో ఎక్కడో తేడా ఉంది. ఇప్పుడు ఈ మూడిటిని నేను ఆర్గనైజ్ చేసుకొని, నా ప్రణాళికబద్ధంగా నేను వేసుకొని నేను ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎక్కడో పూర్ణత్వం సిద్ధిచ్చి మీకు పోతుంది. అలానే కర్మ దగ్ధం అయిపోతుంది. జ్ఞానేన దగ్ధ కర్మ అనేది ఇక్కడ మనకి కనపడుతదనమాట. ఓకే. ఈ ఆత్మజ్ఞానం తీసుకోవడం వల్ల ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క డిఫరెంట్ ఆధ్యాత్మిక విజ్డమ్ ఉంటుంది. అన్నిటికి ఒకే విజ్డమ్ ఉండదనమాట. ఓకే. ఇప్పుడు చేతి వేళ్ళ నుంచి మెడ వరకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. అంటే చెయ్యి దేనికి? సేవ చేయడానికి అని చెప్తారు. అంటే మీరు ఈ సేవలలో ఎక్కడో తేడా చేస్తున్నారు అని. ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ఎదిగారు. కానీ మళ్ళీ మీరు సామాజిక సేవలో ఇన్వాల్వ్ అయిన్నారు. అప్పుడు మీకు మళ్ళీ ఏదో ఒక సమస్య, అనారోగ్యం వచ్చి పడతది. అప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను. నేను ధ్యానంలో ఉన్నాను కదా! ఇప్పుడు నేను చేసే సేవేంటి? ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఇలాంటి మిస్టేక్స్ గూడా జరగకూడదనమాట. అప్పుడు గూడా తేడాలొస్తాయి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలనమాట. అర్థమవుతుందా అండి? మనం ఒక్కసారి ఆత్మజ్ఞానం, ధ్యానంలోకొచ్చాక ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయడం సామాజిక సేవలలో మళ్ళీ ఇరుక్కున్నామనుకోండి, మనకి దెబ్బ పడతది. ఈ చెయ్యి మీద ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది. మెడ నొప్పొస్తది. షోల్డర్ పెయిన్స్ ఒస్తాయి. అలాంటి రీజన్స్ ఉంటాయి. ఒక్కొక్క అనారోగ్యానికి ఒక్కొక్క స్పిరిచ్యువల్ రీజన్ ఉంటుంది బ్యాక్‌లో. ఇప్పుడు కాళ్ళ సమస్యలొస్తున్నాయనుకోండి, నడక సరిగ్గా లేదు. ఏదో స్వెల్లింగ్ ఒచ్చేసింది. నీ పెయిన్స్ ఉన్నాయి. అడుగు సరిగ్గా వేయట్లేదు. అంటే మీరు వెళ్ళాల్సిన నడక కదా! లెగ్స్ అంటే ఏంటి? నడక. మీరు నడిచే దారి మారుతుంది. అప్పుడు లెగ్ మీద మీకేదో ఒక ప్రాబ్లమ్ ఒస్తది. అప్పుడు ఈ జ్ఞానాన్ని మీరు తీసుకోగలిగారనుకోండి. ఓకే. నేను నడిచే దారి ఇటైతే ఇటెళ్ళిపోతున్నాను. డీవియేట్ అయిపోతున్నాను. అది నా లెగ్ మీద అనారోగ్యం చూపిస్తుందిప్పుడు. ప్రకృతి ఎంత తెలివైంది, ఎంత స్మార్ట్ అంటే, మనకి ఈ విధంగా అది అనారోగ్యం ఒక్కొక్క భాగం మీద చూపిచ్చి, దాని యొక్క జ్ఞానం తీసుకోమని మనకి హింట్ ఇస్తూ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ అంతా తెలిపేదే స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అన్నమాట. ఏ భాగంలో వచ్చిన జ్ఞానము, అక్కడ తీసుకోవాల్సిన జ్ఞానం మనం తీసుకోవాలి. అర్థమైందా అండి? సో, ఈ విధంగా ఉంటుంది. మీరు అందరూ ఎల్1 చేయండి. ఇంకా క్లారిటీ వస్తుంది. ఇవి కొన్ని టాపిక్స్ కొంతవరకే మేమిక్కడ చెప్తాము. సో, ఇక్కడే ఈ పాటికే నేను అనుకోకుండా చెప్పేస్తున్నానింకా. సో, మీకు చాలా అర్థమైపోయుంటది. ఇంకా క్లాసెస్ అటెండ్ అవుతే ఇంకా క్లారిటీ వచ్చేస్తదండి. ఇప్పుడు మాకొచ్చినలాగే. సో, అప్పుడు మనందరం కూడా ఇంకొకరి ఆత్మ అభివృద్ధికి ఎప్పుడు పాటుపడాలా అన్న హాబిట్ వచ్చేస్తది మనకి. ఇప్పుడు మేమందరం చెప్పగలుగుతున్నాము, చెప్పాలనిపిస్తుంది. ఏ అవకాశాన్ని గూడా వద్దు అనుకోము మేము. ఎంత వస్తే అంత మన పరిపక్వత కోసమే, మన ఆత్మ పురోగతి కోసమే మనకి ఈ విధంగా ప్రకృతి మన దగ్గరికి పంపిస్తుంది అంటే, మనం సేవ చేయడానికి మనము డిజైన్ చేసుకొనొచ్చుంటాం. మన పర్పస్ ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంటది. అంటే మనకి ఈ పని చేసినంత సేపు ఎంత హ్యాపీ వస్తదనమాట. ఎంతో కొంత శక్తి వస్తూ ఉంటది. మనకి టైమే తెలీదు. ఇలా అనిపిస్తుంది. ఎంతో సంతృప్తిగా ఉంది ఆ సేవ అంటే, అది మీ సోల్ డిజైన్ అని గూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. అది చేయంగా మీకే తెలుస్తుందింకా. మీరు ఏ విషయంలో ఆనందంగా సేవ చేస్తున్నారు. చేసినంత సేపు మీకు ఏ పని గుర్తురాదు. ఎవ్వరిని మీరు తలుచుకోరు. మీరు కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యున్నారు అంటే అదే మీ పర్పస్ అన్నమాట. అది మీరు గుర్తు తెచ్చుకోవచ్చు. ఆ విధంగా అనలైజ్ చేసుకోవచ్చన్నమాట. సో, ఈ విధంగా చేసినప్పుడు మిగతా అరాకొర అనారోగ్యాల సమస్యలు కూడా మన లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతాయి. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ వల్ల. ఇది క్లారిటీ. చాలా మంది స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో అక్కడ పేషెంట్స్‌ని గాడ్స్ అంటారు పేషెంట్స్‌ని. పేషెంట్ గాడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు మనకు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి క్లియర్ చేయడానికి అవకాశం మనకిచ్చారన్నమాట. అట్లా తీసుకొని మనం ట్రీట్ చేస్తాం. అలా చేసేటప్పుడు వాళ్ళు అన్నీ బానే ఉంటాయి. వాళ్ళ దగ్గర ధ్యానం చేస్తుంటారు. స్వాధ్యాయం, సజన సాంగత్యం అన్నీ చేస్తూ ఉంటారు. చక్కగా డబ్బులుంటాయి వాళ్ళకి. కానీ ఏదోటి కళలు అయి గూడా నేర్చుకోవడం మొదలుపెడతారు. ఆ! కానీ ఇంకా వాళ్ళకి సమస్యలు తీరవనమాట. అప్పుడు ఏంటి లాస్ట్ ఇది. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ మిగిలి ఉంది మీ జీవితంలో అనేది క్లారిటీ ఇచ్చేస్తారు జీకే సార్. వాళ్ళు ఎప్పుడైతే ఈ దిశగా ప్రయాణం చేస్తూ, సేవ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్‌గా అన్నీ తొలగిపోతాయన్నమాట వాళ్ళకి. ఇలా ఎంతో మందున్నారండి. వేలల్లో మంది ముడిపడి ఉందని తెలుసుకున్నారు.
ఆధ్యాత్మిక శాస్త్ర సేవ లేనందువల్లే వాళ్ళకి ఇంకా ఆ సమస్య ఉంది. ఎప్పుడైతే ఇందులో కనెక్ట్ అయిపోయారో ఈ సేవలో, వాళ్ళు తగ్గించుకోవడం మొదలుపెట్టారు. ఓన్లీ చెప్పడం వరకే గాదు ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే. తన్, మన్, ధన్ ఏదో ఒక ఫార్మ్‌లో వాళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఎప్పుడైతే వాళ్ళ వంతు కృషి చేస్తూ ఉంటారో, వాళ్ళ సమస్యలు తీరిపోవడం చెక్ చేసుకున్నారండి. కొంతమంది చెప్పగలుగుతారు. వాగ్ధాటి బావుంటది. కొంతమంది చక్కగా డబ్బులివ్వగలుగుతారు పిరమిడ్స్‌కి వాటికి. కొంతమంది చక్కగా భౌతికంగా ఆర్గనైజ్ చేయడం, ఈవెంట్స్ కండక్ట్ చేయడము, మాస్టర్స్‌ని తీసుకురావడం, మాస్టర్స్‌ని పెట్టడం, భౌతికంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో, తన్, మన్, ధన్ ఏదో ఒక దాంట్లో ఆధ్యాత్మికంగా వీళ్ళు శాస్త్ర సేవ చేసినప్పుడు, ఆ అరాకొర సమస్యలు, అనారోగ్యాలు కూడా తొలగిపోవడం జరిగింది స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఎంతో మంది పేషెంట్సు. సో, ఇది హైయెస్ట్ సేవ. ఇది ముడిపడి ఉంటుంది మన ప్రకృతి కంప్లీట్ చేయడానికి, మనల్ని ఈ సేవ వరకు తీసుకురాడానికి ఆత్మ యొక్క జర్నీ ఇలా అంచెలంచెలుగా పెరుగుతూ, పెరుగుతూ లాస్ట్ ఇంకా ఇది ఎంత చేసుకుంటే అంత మీరు హెల్తీగా ఉండి మీ కర్మల్ని దగ్ధం చేసేసుకొని, ఇది లాస్ట్ జన్మగా మనం చేసుకోవచ్చు. ఆఖరి జన్మ అని మనకి చెప్పబడి ఉందండి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఓకే అండి. సో, ఇదండి. ఈ మూడిటి గురించి ఇంకా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క సేవ గురించి ఒక్కొక్క క్లాస్ మీకు L1 కోర్స్‌లో ఇంకా డీటెయిల్స్‌గా వస్తాయండి. ఇక్కడి వరకు మీరు అర్థమైంటే చాలు. సో, ఇప్పటి నుంచి మనం సరస్వతి, పార్వతి, లక్ష్మిని మన జీవితంలో తీసుకుందాము. ఆ తత్వాన్ని ప్రణాళికబద్ధంగా ఈ మూడిటికి టైం క్రియేట్ చేద్దాము. ఇంకొంచెం మీరు ఎదిగితే కళల ద్వారా మొక్క చూపిచ్చండి. కళలు నేర్చుకోండి. ఏదో ఒక హాబీని మీ జీవితం శక్తి ఉన్నన్ని రోజులు ఆ కళను పట్టుకొని నేర్చుకోండి. శ్లోకాలైనా నేర్చుకోవచ్చు, పద్యాలైనా నేర్చుకోవచ్చు, వంట నేర్చుకోవచ్చు. మీకేది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత సేవ చేయడానికి మీ వంతు ఒక కృషి చేయండి. అప్పుడు మీరు పరిపూర్ణులవుతారు. ఇప్పుడు ఓవరాల్‌గా నేను చెప్పాల్సింది ఏంటంటే నాకర్థమైనయి నా ఆధ్యాత్మిక జర్నీలో ధ్యానం చేయడము, స్వాధ్యాయం చేయడము, సజ్జన సాంగత్యం చేయడము, ఆచార్యుల యొక్క సాంగత్యం, గురు సాంగత్యంలో ఉండడము, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయడము, కళలను నేర్చుకోవడం. ఇవండి నేను తెలుసుకున్నది. మొత్తం ఓవరాల్ ఇవన్నీ ఉంటేనే వి ఆర్ కంప్లీట్ అనేది నా జర్నీలో నేను ఎక్స్‌పీరియన్స్ ద్వారా తెలుసుకున్నది, కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నది. అదే మీకు కూడా నేను ఇవాళ తెలిపానండి. మీరందరూ కూడా చేసి చూడండి. లైఫ్ మారిపోతుంది. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.